నమస్తే అండి. విజ్ఞాన ఆస్ట్రాలజీ కోర్స్ క్లాస్ నెంబర్ 102. మనం కేపీ సిరీస్ చేసుకుంటున్నాం. మధ్యలో ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసాం. మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫాలో చేసుకోండి. ఎందుకంటే మన రీసెర్చ్ కాల్స్కి కూడా దీనిలోనే మెసేజ్ చేసేటట్టు ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ మీట్ ఆ వెబ్సైట్ హ్యాంగ్ అవ్వకుండా దీన్ని వాడుతున్నాము. దీన్ని ఫాలో అయితే ఇంకోటి కూడా చేసాం. 100 డేస్లో 1 మినిట్లో మొత్తం విజ్ఞాన కోర్స్ మొత్తం ఈజీగా వచ్చేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి, మాట్లాడదాం. అండ్ కేపీ లాస్ట్ వీక్ ఇంట్రడ్యూస్ చేశాం కదా, ఏమేమి టాపిక్స్ అయ్యాయి, ఇంకా ఏం టాపిక్ కావాలి, ఏది కావాలంటే అది. అబ్లాడ్ సిగ్నిఫికేటర్ కొంచెం అర్థమైందండి. మళ్ళీ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అర్థమైంది. ఎస్. ఎవరు రివైన్ చేస్తారు? లాస్ట్ వీక్ మీకు ఏం అర్థమైందో ఎవరు రివైన్ చేస్తారు? నేను ట్రై చేస్తాను సబ్లాడ్ గురించి చెప్పడం కోసం. ఓకే, షూర్. ఇంకెవరైనా ట్రై చేస్తారా అండి? సో సబ్లాడ్ అంటే మెయిన్గా ఒక నక్షత్రాన్ని కృష్ణమూర్తి గారు 9 భాగాలుగా చేశారు. మనకి మామూలుగా ఒక నక్షత్ర పాదాలు ఎలా అయితే 4 ఉంటాయో అట్లా కాకుండా ఈయన 9 భాగాలుగా చేశారు. అట్లా మొత్తం కలిపి 243 వచ్చాయి. అంతే, 249. 243. మిగిలిన 6 ఏమైందంటే మేషము వృషభం మధ్యలో ఒక రాహు సబ్లాడు, తర్వాత మిథునము కర్కాటకం మధ్యలో ఒక చంద్రుడి సబ్లాడు, అట్లా ఒక్కొక్కటిగా పెరుక్కుంటూ ఇంకొక 6 పెరిగి మొత్తం కలిపి 249 సబ్లాడ్ అయ్యాయండి. సో ఒక్కొక్క నెంబర్ చెప్పినప్పుడు ఒక్కొక్క సబ్లాడ్ అనేవాడు కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఇది సబ్లాడ్ అన్నట్టుగా గుర్తుంది. ఒక్కొక్క పాదాన్ని అంటే ఒక్కో నక్షత్రాన్ని 9 పార్ట్స్ గా చేశారు. ఎస్, అది వింశోత్తరి దశ రేషియోలో, అంటే శుక్రుడికి 20 సంవత్సరాలు, రవికి 6 సంవత్సరాలు, ఇలా మనం ఏదైతే రేషియో చెప్తున్నామో ఆ రేషియో. అంటే ఇప్పుడు 120 ఇయర్స్లో రవికి 5% కదా, అలా అన్నమాట. ఆ పర్సంటేజ్ రేషియోలో ఆ సబ్లాడ్ అంటే 13.20 degreesని అట్లా డివిజన్ చేశారనమాట. అది సంగతి. ఓకే, నెక్స్ట్ ఏంటిది టాపిక్? సిగ్నిఫికేటర్ గురించి అర్థమైంది కదా. అర్థమైంది. క్లాసికస్ భావ హౌస్ సిస్టమ్ డివిజన్ గురించి అర్థమైంది కదా. ఆ ఒక భావం దగ్గరలోకి వచ్చేస్తే ఆ భావాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఏబిసిడి సిగ్నిఫికేటర్స్ గురించి అర్థమైందా? ఏబిసిడి సిగ్నిఫికేటర్స్, ఏ అంటే ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎక్కడున్నాడో అది ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు శుక్రుడు అనేవాడు, జస్ట్ సెకండ్, సిగ్నిఫికేటరు. ఇప్పుడు శుక్రుడినే తీసుకుంటే శుక్రుడికి ఏ గ్రేడ్ సిగ్నిఫికెన్స్ యాజ్ పర్ ద కేపీ ఏమొస్తుంది? ఏ గ్రేడ్ ఏమొస్తుంది అని అంటే దీని స్టార్ లార్డ్ అయిన వాడు 8వ భావంలో ఉన్నాడు. ఎందుకంటే భావం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదా, మనం 9వ రాశిలో ఉన్న 8వ భావంలో ఉంటాడు. కాబట్టి 8 అనేది ఏ గ్రేడ్ అవుతుంది. ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 9లో ఉన్నాడు కదా. కాబట్టి శుక్రుడికి అది బి గ్రేడ్ సిగ్నిఫికెన్స్ అవుతుంది అన్నమాట. తర్వాత సి గ్రేడ్ ఏంటి? బుధుడికి ఆధిపత్యాలు 8, 10 అనమాట. ఎందుకంటే ఇది 11 అయినప్పటికీ కూడా భావం ఎక్కడ పడితే అది లెక్క. కాబట్టి 8, 10 భావాలు అది సి గ్రేడ్ అవుతుంది. శుక్రుడికుండే ఆధిపత్యం ఏంటిది? శుక్రుడికుండే ఆధిపత్యం 11, తర్వాత 6, 7 ఇవి మనకి డి గ్రేడ్ అవుతాయి అనమాట. సేమ్ వెళ్ళి చూడండి, మీకు అక్కడ అవే ఉంటాయి అనమాట. సిగ్నిఫికేటర్ ప్లానెట్స్ వ్యూ చూడండి. శుక్రుడికి 8 వచ్చింది, తర్వాత 9 వచ్చింది, 8, 10 వచ్చింది, 6, 7, 11 వచ్చింది. కరెక్ట్ వచ్చిందా? సిగ్నిఫికేటర్స్ అర్థమైందా? సో ఏమీ లేదు. సో శుక్రుడు బలంగా ఇవ్వాలనుకుంటే 8వ భావ ఫలితాలు ఫస్ట్ ఇస్తాడు, అది లెక్క అనమాట. ఇక్కడ ఏంటంటే కేపీ లోపల మీకు ఈ అధిపతి అది ఇస్తాడు, అది ఇవ్వడు, ఇది ఇవ్వడు అనేది ఏమీ లేదు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏముంటుంది అంటే సపోర్టింగ్ హౌజెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సపోర్టింగ్ హౌజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 వివాహాన్ని సూచిస్తుంది, 7 అలానే మరణాన్ని కూడా సూచిస్తుంది. మరి మరణానికి వివాహానికి ఒకటే కారణం అయినప్పుడు మరి ఎలా తీసుకోవాలి సిగ్నిఫికెన్స్? అర్థమైందా? అక్కడ సపోర్టింగ్ హౌజెస్ అనే కాన్సెప్ట్ తీసుకొని వాడతారనమాట. సపోర్టింగ్ హౌజెస్ ఉదాహరణకి చెప్తా చూడండి. ఇప్పుడు వివాహానికి 2వ స్థానము, 7వ స్థానము, 11వ స్థానం, 2 కుటుంబము, 7 వివాహము, 11 కూడా ఏంటంటే మ్యారేజ్ బెనిఫిట్స్. కానీ ఇదే మేష లగ్నానికి తీసుకుంటే ఇది 2, 7 మారక స్థానం అవుతుంది.
అండ్ 11 బాధక స్థానం కూడా అవుతుంది అనమాట. ఇదే మరణాన్ని కూడా సూచిస్తుంది అనమాట. ఓకే, ఇంకా మ్యారేజ్కి వచ్చేసరికి 3 కామస్థానం అవుతుంది, 7 ఇలా అవుతుంది, ఇలా ఆపరేట్ అవుతాయి. అదే ఇక్కడ 3 కాకుండా ఇలా 4 కనుక ఆపరేట్ అయింది అనుకో, ఎందుకంటే అది బరియల్ గ్రౌండ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి 4 అవుతుంది. అంటే 2, 7, 11తో పాటు 4 ఆపరేట్ అయితే శాశ్వత నిద్ర. ఓకే, 3 ఆపరేట్ అయితే అట్లాంటి సమస్య ఏమి ఉండదు, మామూలుగా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. మళ్ళీ ఏజ్ని బట్టి అనమాట. ప్రశ్న అనే దానికోసమే మనం ముఖ్యంగా వాడుతున్నాం, చూస్తున్నాం కాబట్టి మనం ఆ వివాహం అంటే 1 ఇయర్లో జరుగుద్దా 2 ఇయర్స్లో జరుగుద్దా అక్కడ పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తే మనకు అది మనం ఏ ప్రశ్న అయితే వేస్తున్నామో దాని గురించి చూస్తాం కాబట్టి ఆ రెలవెంట్ హౌసెస్ వచ్చాయో లేదో చూడాలి. బర్త్ చార్ట్లో చూసే విధంగా కూడా ఇలానే ఉంటుంది కానీ బట్ ఆ సపోర్టింగ్ హౌసెస్ అనే కాన్సెప్ట్ని తీసుకోకపోతే మొత్తం తారుమారు అవుతుంది అనమాట. అదే డిఫరెన్స్. అంటే ఇక్కడ వేరే ఏం ఉండదు అనమాట. డైరెక్ట్ దశ, భుక్తి, అంతర, సూక్ష్మ ఇలా 4 లెవెల్ 5 లెవెల్ వెళ్ళి 4 లెవెల్స్ 5 లెవెల్స్ ఉన్నాయి కదా దశాభుక్తులు. దశాభుక్తి, అంతర, సూక్ష్మ ఇలా 4-5 లెవెల్స్ వెళ్ళి ప్రతిదీ కూడా ఏం సిగ్నిఫై చేస్తుందో మనం అనుకున్నట్టు ఎక్కడ సిగ్నిఫై చేస్తుందో మనం పట్టుకొని చూసే ప్రయత్నం చేస్తాం. ఎస్, సిగ్నిఫికేటర్స్ అర్థమైందా? లాస్ట్ పాయింట్ ఇంకోసారి చెప్పండి సార్. సపోర్టింగ్ హౌస్ కాన్సెప్ట్. సపోర్టింగ్ హౌస్ కాన్సెప్టా? సపోర్టింగ్ హౌస్ కాన్సెప్ట్ ఏం లేదండి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి, నేను సపోర్టింగ్ హౌస్ కాన్సెప్ట్ చెప్తా. ఏదో ఒకటి మీకు ఏదో ఒకటి కావాలని చెప్పి అడగండి. ఇల్లు కావాలని. ఇల్లు కావాలని అంటే ప్రైమరీ హౌస్ 4th హౌస్ కదా, అంతేనా? 4th హౌస్ అనేది ప్రైమరీ హౌస్ అవుతుంది. సో ఇల్లు. ఓకే, ఇప్పుడు ఇల్లు కావాలని అంటే మనం డబ్బుల్ని కడితేనే కదా మనకు వచ్చేది. అట్లాంటప్పుడు అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 12 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో 12 కూడా ఆపరేట్ అవుతుంది అనమాట. 12 ఆపరేట్ అవుద్ది, ఫైనల్గా ఇల్లు బెనిఫిట్ అవుతుంది కాబట్టి 11 కూడా ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ అడిషనల్ సపోర్టింగ్ హౌసెస్ అనమాట ఇవి. దాంతోపాటు కుజుడు ఈజ్ ద ప్లానెట్ ఫర్ ద ల్యాండ్ కదా. తర్వాత ఒకవేళ అపార్ట్మెంట్ అయితే కారక ఫర్ వీనస్ కదా. సో కాబట్టి అలా ఆ వచ్చే ప్లానెట్స్, ఆ కారక గ్రహాలు, ఎక్స్ట్రా హౌసెస్ తీసుకుంటారు అనమాట. అది వాటిని సపోర్టింగ్ హౌసెస్ అంటారు అనమాట. ప్రైమరీ హౌస్తో పాటు ఈ సపోర్టింగ్ హౌసెస్ని కూడా వెరిఫై చేస్తారు. అర్థమైందా? అంటే ఆ భావాలు కూడా బాగుండాలి. ఆ భావాలు కూడా సపోర్ట్, ఆ భావాలు కూడా అనుకూలంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఇల్లు కావాలని అడిగారు, ప్రశ్న జాతకంలో 4 బదులుగా 3 ఆపరేట్ అయింది అనుకోండి, ఇల్లు ఎట్ట కట్టగలుగుతారు? కట్టలేరు కదా. సో 3 అనేది ఇబ్బందులు, ఛాలెంజ్లతో కూడి ఇస్తూ ఉంటుంది. అవి ఇవ్వదండి, ఇది కష్టం అండి, ఈ సంవత్సరంలో జరిగే పని కాదని చెప్పేస్తారనమాట. అంతే. ప్రశ్న ఈజ్ ఏ ఇన్స్టాంట్ సిచ్యువేషన్, ఈ సంవత్సరంలో అయ్యేది ఉందా అనేది తెలుసుకోవడానికి కోసం. క్లియరా సార్? 3 ఆపరేట్ అయిందని మీకు ఎట్లా తెలుస్తుంది సార్? ఆ ప్రశ్నలో ఇప్పుడు గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇదే ఒక ప్రశ్న జాతకం అనుకోండి, ఓకేనా? ఈ ప్రశ్న జాతకంలో మనకు హౌస్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ హౌస్ నెంబర్లో మీరు ఏం చేస్తారనంటే ఈ 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ ఎవరున్నారు? ఈ జూపిటర్ ఉన్నాడు, మార్స్ ఉన్నాడు. ఈ 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ మార్సేనా? అవును. ఈ మార్స్ కి సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇల్లు కోసం చూస్తున్నారు, ఇక్కడ 4, 11 ఇలాంటి భావాలు ఏమైనా ఆపరేట్ అయ్యాయా? అవ్వట్లేదు. ఒకవేళ 4, 11 వచ్చింది అనుకోండి, మీకు టక్కున అయిపోద్దండి అని చెప్పేస్తారనమాట. అదే సిగ్నిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ 4లో ఎవరున్నారు అవన్నీ సంబంధమే లేదు. అర్థమైందా? 4th హౌస్ కస్పల్ సప్లైడ్ ఏం చెప్తున్నాడు అనేది క్వశ్చన్ ఇక్కడ ప్రశ్న. 4లో ఎవరున్నారు నీకు అనవసరమైన విషయం అది. అర్థమైందా? వినోద్ గారు, ఇది టైం చార్ట్ ఆ టైంకి? ఇది టైం చార్ట్ కాదు, ప్రశ్న చార్ట్. మనం హార్రీ చార్ట్ వేసుకోవాలి. ఇది ఓపెన్ చేశాను కానీ బట్ నేను కేపీ హార్రీ ఓపెన్ చేస్తాను, మీకు కన్ఫ్యూజ్ కాకుండా. మీరు ఒక నెంబర్ ఇచ్చారండి, మీరు నెంబర్ కోరుకోమన్నారు. నెంబర్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్పుకున్నాం కదా. 100 నెంబర్ వేసాము, ఓకే, సబ్మిట్ చేసాము. ఇప్పుడు నేను ఇల్లు కోసం అడిగారు, ఓకే, ఇల్లు కోసం అడిగితే నేను 4th హౌస్ కస్పల్ సబ్లాడ్. 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ ఎవరు? రాహు అనమాట. రాహు అసలు ఫస్ట్ క్వెరీ సిగ్నిఫై చేస్తున్నా, ఎలా అనలైజ్ చేయాలి క్వెరీ అనమాట. సో లగ్న కస్పల్ సబ్లాడ్ చెప్తాడు అనమాట. బుధుడు చెప్తాడు. ఎందుకంటే నేటివ్ అడిగినప్పుడు ఆయన మనసుకి ఫ్రీక్వెన్సీ సరిపోయిందా లేదో, లేకపోతే ఇది ఎందుకు మనకి పనిచేయదు అనమాట. అందుకోసం లగ్న కస్పల్ సబ్లాడ్ చెప్తాడు అనమాట. బుధుడు ఏం చెప్తున్నాడు? 11 చెప్తున్నాడు. అంటే 11 బాగానే చెప్పాడు, సక్సెస్ చెప్పాడు. చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడు కూడా చెప్తున్నాడు. 6, 12 చెప్తున్నాడు అనమాట. 6, 12 అంటే ఏమి క్వరీ సిగ్నిఫై చేయట్లేదు. అర్థమైందా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ని ఇది 4, 11 ఇట్లాంటివన్నీ సిగ్నిఫై చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇవి సిగ్నిఫై సరిగ్గా చెయ్యట్లేదు కాబట్టి మన లగ్న కస్పల్ సబ్లాడ్ 11 చెప్పినా
మూన్ కూడా సరిగా చెప్పట్లేదు. సో ఇంకా ఇంకా ఎట్లా తీసుకుంటారంటే ఈ మెర్క్యూరీ యొక్క సబ్లాడ్ ఎవరు, మెర్క్యూరీ ఉన్నాడా, మెర్క్యూరీ సబ్లాడ్ మార్స్ ఉన్నాడు కదా, ఈ మార్స్ కూడా సిగ్నిఫై చేయొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ చెప్పాడు. మెర్క్యూరీకి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే మెర్క్యూరీ లగ్న సబ్లాడ్ కదా, ఓ లగ్న సబ్లాడ్ కూడా ఓకే. లగ్న సబ్లాడు చంద్రుడు, చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడు, ఈయన లగ్నాధిపతి అన్నట్టు కేపీలో అర్థమైందా, లగ్న సబ్లాడే లగ్నాధిపతి. లగ్నాధిపతి చెప్పాలి, లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఎలానో లగ్నాధిపతి యొక్క సబ్లాడ్ ఆఫ్ సబ్లాడ్ అనమాట. ఆ బుధుడి యొక్క సబ్లాడు కుజుడు అనమాట, ఆయన కూడా చెప్పాలన్నమాట. ఇలా ఎవరైనా చెప్పినా పర్వాలేదు. సో ఆయన 4, 9 చెప్పాడు కాబట్టి ఆ నేటివ్ పర్వాలేదు, ఇల్లు గురించి అడిగింది ఈ ప్రశ్న పనిచేస్తుందని కన్సిడర్ చేస్తారు. లేదంటే ఓకే లేదు. ఓకే అంటే ఓకే క్వశ్చన్ ఆ క్వశ్చన్ కదా, ఇంకా 411 అంటే ఈ హౌస్ గురించి అడిగాడు కాబట్టి 411 అవును, హౌస్ గురించి అడిగారు కాబట్టి అంతే అనమాట. ఇంకా వేరే చూసేది ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఏంటిది, కేవలం ఆలోచనే. ఆమె ఆలోచన మనకి కనెక్ట్ అవుతుందా లేదా చూడడం వరకే ఇది. లేదంటే మీరు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలవండి, ఇది మీది సెట్ అవ్వట్లేదు, మీరు సరిగ్గా అడగలేదు, ఓ 21 రోజులు గణపతికి ప్రార్థించుకొని రండి, అప్పుడు చూద్దాం, మళ్ళీ కుదిరినప్పుడు చూద్దాం అని చెప్పి పంపించేయడమే. ఎందుకంటే సిగ్నిఫై అవ్వట్లేదు, వాళ్ళు సరిగ్గా అడగలేదు, దే డిడ్ంట్ ఫాలో ద ప్రాసెస్. లేదంటే వాళ్ళు ఆన్లైన్లో వచ్చారండి ఇప్పుడే అడగాలి, లేదంటే 10 నిమిషాల్లో కాల్ కట్ అవుతుంది, వాళ్ళ నెంబర్ మాకు తెలియదండి, మేము వేరే ఆన్లైన్ ఆస్ట్రాలజీ వెబ్సైట్లో పని చేస్తున్నానంటే మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు ప్రిడిక్ట్ చేయలేరు, తప్పు పోతుంది. అర్థమైందా? ఓకే సార్ మూడిట్లో ఒక్కటి సిగ్నిఫై అయినా చెప్పచ్చా లేకపోతే? ఎస్, దీనిలో మనకి 4 సిగ్నిఫై అవ్వాలి. ఫస్ట్ 4 ప్రైమరీ హౌస్ ప్రాపర్టీకి 4 కాబట్టి 4 కనుక ఎక్కడా కనుక రాకపోతే మనం ఈ ప్రశ్నను అసలు కన్సిడరే చేయలేం. అంటే ఇప్పుడు మనం 4th హౌస్ కూడా వెళ్ళలేదు, లగ్న సబ్లాడ్ అంతే, లగ్న సబ్లాడ్ ఈ టేబుల్ ఇక బడ్జెట్ అసలు పక్కన అది పక్క పెట్టడమే ఫస్ట్. అర్థమైందా? కాదు సార్, లగ్న సబ్లాడ్, మూన్ సబ్లాడ్ ఎస్, లగ్న సబ్లాడ్ యొక్క సబ్లాడ్, ఎస్ లగ్న సబ్లాడ్ యొక్క సబ్లాడ్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి సిగ్నిఫై చేసినా అతని యొక్క క్వశ్చన్ సిగ్నిఫై అయినట్టు. అంటే 4 చేయాలా 1 చేయాలి? అది 4 సిగ్నిఫై చేయాలి. ఎస్, 4 కదా ప్రైమరీ హౌస్. పెళ్లి అడిగితే అది 7 సిగ్నిఫై చేయాలి. అలా ఏది అడిగితే దాన్ని బట్టి. ఇల్లు కోసం కాబట్టి 4th సిగ్నిఫై, ఈ ఇల్లు కోసం కాబట్టి 4th. ఇంకో క్వశ్చన్ అడగండి, చెప్తా ఇదే చార్ట్ నుంచి ఎగ్జాంపుల్. అలా సార్, ఈ క్వశ్చన్ ఇప్పుడు అది సిగ్నిఫై చేస్తే అప్పుడు మనం 4th యొక్క సబ్లాడ్కి వెళ్తామా? అప్పుడు వెళ్తాం, అంతే, అప్పుడు దాకా వెళ్ళాం. ఓకే ఓకే, ఇది ప్రీ రిక్విజిట్ లాగా, అంటే ఎస్ ప్రీ రిక్వైర్మెంట్. ఎస్, క్వరీ షుడ్ సిగ్నిఫై. ఇప్పుడు ఇది ఎంత బలంగా ఎట్లా తెలుస్తుంది? ఇది సిగ్నిఫై చేస్తే 4 ఆ D లో వచ్చింది అంతే కదా, మార్స్ కి D లో 4 చూపించింది అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు మిగతావంతా నార్మల్ గా చూపించింది కదా, సో స్టిల్ ఇది వ్యాలిడేనా? అవును, ఎక్కడొక్కడ సిగ్నిఫై చేస్తే సరిపోతుంది. బాగా బలంగా చూపించాలంటే ఏ బిలో వస్తే బాగా బలంగా చూపించినట్టు, ఎక్కడో దూరంగా అడిగినట్టు అనమాట. ఇప్పుడు డీలో అది కూడా పాయింట్. కానీ బట్ సిగ్నిఫై చేసింది కదా, కనీసం సిగ్నిఫై చేస్తే చాలు. స్టిల్ 11 కూడా వచ్చింది కాబట్టి మీరు ఇంకా కొంచెం పర్వాలేదు, కన్సిడర్ చేయొచ్చు. మేము ప్రైమరీ హౌస్ రావాలన్నమాట. ప్రైమరీ హౌస్ వస్తే మంచిది. ఇక లేదు ఏదో తీసుకుందాంలే చూద్దాం అంటే ఇక 11 సిగ్నిఫై చేసింది కదా, ఏదైనా 11 సిగ్నిఫై చేస్తే గ్రేట్ అని తీసుకోవడం తప్ప ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళు ప్రశ్న అసలు సరిగ్గా అడుగుతున్నారా, టెస్ట్ చేయడానికి అడుగుతున్నారా కూడా తెలుస్తుందేమో. ఇదిగో డబ్బులు కట్టి టెస్ట్ చేయడానికి అడిగే వాళ్ళు ఉంటారండి, వాళ్ళని గురించి వదిలేసేయండి. మనం ఫ్రీగా చెప్తా ఉంటే వాళ్ళు అందరూ టెస్ట్ చేస్తారు. కానీ సో డబ్బులు కట్టి ఎవరైతే చెప్పించుకుంటున్నారో వాళ్ళు అసలు టెస్ట్ చేసేది ఏం లేదు. నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అందుకే అడుగుతున్నారు వాళ్ళు. ఆ టెస్టింగ్ అది 10-15% అది రేర్ సంగతి, అది మన దగ్గర రాదు, వదిలేయండి. అసలు సిగ్నిఫై చేయకపోతే అసలు వాడు నిజంగా జెన్యున్ గా వచ్చి డబ్బులు కట్టినా వాడు సరిగ్గా ఏదో వీడు పైసలు కడితే చెప్తాడు అన్నట్టుగా అడిగినట్టే. అర్థమైందా? ద క్వరీ షుడ్ సిగ్నిఫై. ఇఫ్ ద క్వరీ ఇస్ నాట్ సిగ్నిఫైయింగ్ అసలు మనం ముందుకు వెళ్లాల్సిన పనే లేదు. దీన్ని బట్టి ఏమైందంటే ప్రశ్నలు ఫ్రీగా చెప్పకూడదు. అదే అందుకోసమే ప్రశ్నకి తిప్పిస్తూ ఉంటారన్నమాట. ప్రశ్న ఊరికే చెప్పరు అనమాట, ఊరికే చెప్పంగానే అయిపోతుంది. ఎందుకంటే అసలు వాడు సరిగ్గా అడగడు కదా, అందుకనే కదా తిప్పించేది. నువ్వు ఇంటెన్సివ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ కావాలని వచ్చారండి, 9ంటికి రమ్మని చెప్పాం, తర్వాత మళ్ళీ సాయంత్రం 5ంటికి రమ్మని చెప్పాం, సాయంత్రం వచ్చాక కూడా ఒక వారం తర్వాత పలానా టైంకి కలవమని చెప్పాం. ఇలా కలవమని 10 సార్లు చెప్తే 10వ సారికి వాడు కలిశాడు అనుకోండి, అంటే వానికి ఆ పర్సిస్టెన్సీ ఉన్నట్టు కదా, పట్టుదల ఉన్నట్టు కదా. అలా పట్టుదల ఉన్నవాడు అడుగుతున్నప్పుడు వాడి సమస్య గట్టిగా ఉంది కాబట్టి వస్తుంది. ఇంటెన్సిటీ ఉంటే వస్తుంది.
ఇంటెన్సిటీ అట్లా నేను ఇన్నిసార్లు తిప్పిలేనండి వాడిని అంటే ముందే మనం డబ్బులు తీసుకున్నాం అనుకో వాడు క్లారిటీగా ఉంటాడు అనమాట ఫస్ట్. అంటే వాడు నిజంగానే అడుగుతాడు, ప్రాపర్గా అడుగుతాడు. ఓకే, అది మనం క్వరీని కూడా చెప్పండి. ఇప్పుడు మనము ఇంతకు ముందు కొన్ని క్లాసెస్ లో టైం చార్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్వశ్చన్ అడిగినప్పుడు అవును ఆ టైం బట్టి లగ్నాధిపతి. అవును. ఇప్పుడు ఆ టైం చార్ట్ ఇక అదంతా మర్చిపోవాలి మీరు. అవన్నీ ట్రాక్ పక్క పెట్టాలి, 100 ఎపిసోడ్లు పక్క పెట్టాలి. కేపీ సపరేట్ ట్రాక్. ఓకే ఓకే, ఇంకా టైం చార్ట్ ని చూడం, మనం వాళ్ళ సబ్ లాట్ నే చూస్తాము. ఇక్కడ లగ్న ఈ subplot. స్టైల్లో మీరు చూస్తే ఈ స్టైల్లోనే అనలైజ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అప్లై చేయకూడదు. అది ఇది ఇంటర్రిలేట్ చేసి ఇదంతా కస్పల్ సబ్లాట్ మీద ఉంటుంది అంతా మొత్తం. లగ్న కస్పల్ సబ్లాట్ షుడ్ సిగ్నిఫై ద క్వరీ. అది కాన్సెప్ట్. క్లారిఫైడా? కొర్రీ అంటే ఏంటి సార్? క్వశ్చన్ ని క్వరీ అంటారు, క్వశ్చన్ అంటారు, ప్రశ్న అంటారు. ఓకే సార్. యా, పృచకుడు అంటే అడిగేవాడు. ఓకే. డౌట్, ఇప్పుడు మీరు దీంతో పాటు టైం చార్ట్ కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు కదా, అది అంటే ఏంటి సిగ్నిఫికెన్స్? అది చెప్తా నెక్స్ట్, దీనిలోనే ఉంది, ఇదే క్లాస్లో చెప్తా. ఫ్యూచర్ క్లాస్లో ఏం చెప్పను, ఇక్కడ చెప్తా తర్వాత. నెక్స్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ సిగ్నిఫై అయింది కదా, అయింది సార్ ఫోర్త్ అయింది. ఇలా మనం కస్పల్ సబ్లాడ్ని చూడాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ కేపీలో రెట్రోగ్రేడ్ కాన్సెప్ట్. ఇక్కడ కొన్ని టాపిక్స్ చెప్పాం కదా, మనం ఏమేం చెప్పాం? సబ్లాడ్ చెప్పాం, సిగ్నిఫికేటర్ చెప్పాం. నెక్స్ట్ కాన్సెప్ట్ రూలింగ్ ప్లానెట్. ఇప్పుడు మన 2951 గారు అడిగారు కదా, రూలింగ్ ప్లానెట్ సార్. అదే కాన్సెప్ట్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మేబీ ఒక 10th వేసుకుని ఉండొచ్చు. ఓకే, 10th of June 2026లో వేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో వేసాను నేను. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం మనం మాట్లాడుతున్నాం, అవునా? ఇవి ప్రశ్న రూలింగ్ ప్లానెట్స్ ఇవి. ఇది కాస్టింగ్ టైం అంటేనేమో ఇప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ ఇవి. రూలింగ్ ప్లానెట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి, రూలింగ్ ప్లానెట్స్ అని చెప్పలేదు కదా. సో రూలింగ్ ప్లానెట్స్ అని ఉన్నాయి. ఆ రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటిదనంటే లగ్నం యొక్క రాస్యాధిపతి, లగ్నం యొక్క నక్షత్రాధిపతి, లగ్నం యొక్క సబ్లాడు, ఈ మూడు. తర్వాత చంద్రుడి యొక్క రాస్యాధిపతి, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి, చంద్రుడి యొక్క సబ్లాడు, ఈ మూడు. ఆ రోజు ఏ వారం అయితే ఉంటుందో ఆ వారాధిపతి. అర్థమైందా? ఈ ఏడిటిని కలిపి రూలింగ్ ప్లానెట్స్ అంటారు. చెప్పింది అర్థమైందా? ఇంకొకసారి చెప్పారా సార్? మీరు ఈ వారాధిపతులు రాహుకేతువులు ఉండరు కదా, మరి వారాధిపతులు రాహుకేతులు ఉండరు. అవును, కరెక్ట్. 7th లార్డ్ ఉండడు. ఓకే, వారాధిపతులు రాహుకేతులు ఉండరు. ఎస్, ఇక్కడ మనం ప్రశ్న వేసామండి. ఇప్పుడు ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న ఏదో నెంబర్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి పడింది. కానీ మనము ఆ ప్రశ్న వేసే సమయానికి ఈ కాస్టింగ్ టైం చార్ట్ కానీ లేదంటే రూలింగ్ ప్లానెట్స్ కానీ, ఇప్పుడు ఈ ప్రశ్న లగ్నం సింహలగ్నంలో పడింది. కానీ ఈ ప్రశ్న అడిగినప్పుడట మనం ఈ టైంకి కుజుడు లగ్నం, అది వృశ్చిక లగ్నం ఉందట. అర్థమైందా? అర్థం కాలేదు మీకు? అర్థమైంది. నాకు అర్థమైంది. ఎవరెవరికి అర్థం కాలేదు? కాస్టింగ్ వేరు, రూలింగ్ వేరా సార్? యా, ఇవన్నీ ఒకటే కానీ చెప్తాను. ఫస్ట్ మీరు ప్రశ్న ఒకటి చార్ట్ ప్రిపేర్ చేసుకున్నారు, అవునా? ఓకే. మీకు ఆ జాతకుడు వృషభ లగ్నంలో వచ్చి కలిశాడు. కానీ వాడు ఇచ్చిన నెంబర్ని బట్టి వాడికి మీరు వేసిన ప్రశ్న మీన లగ్నంలో పడింది. ఓకేనా? ఓకే సార్. మీరు వృషభ లగ్నంలో వచ్చినప్పుడు కలిశాడు కదా, ఆ వృషభ లగ్నమే ఆ రూలింగ్ ప్లానెట్ అనమాట. ఆ రూలింగ్ ప్లానెట్ ఏంటి అంటే అప్పుడు ఉన్న పాలక గ్రహాలని రూలింగ్ ప్లానెట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనము ప్రశ్న ఇచ్చిన తర్వాత వాడు నెంబర్ కోరుకున్నది, మనం దాన్ని బట్టి లగ్నం మార్చుకుంటాం. అది మార్చుకుంటాం, అది క్లియర్, దాంతో కన్ఫ్యూజన్ లేదు. రూలింగ్ ప్లానెట్ ఎందుకు అయ్యానంటే, అసలు రూలింగ్ ప్లానెట్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది కేపీలో కూడా చెప్పలేదన్నమాట. మనిషి పుట్టడానికి కారణం ఏదైతే ఉంటుందో, అర్థమైందా? స్పర్మ్ అండ్ ఎగ్ కలుస్తుందో, కన్సెప్షన్ క్రియేట్ అవుతుందో, అది మనిషి పుట్టడానికి కారణమైంది. ఇట్స్ నాట్ ద టైమ్ ఆఫ్ సెక్స్ అని చెప్తాడు అనమాట. కాళిదాస్ ఏం చేస్తాడంటే 9 months బిఫోర్ వెళ్ళి, అది 8 months 9 months ప్రిడిక్ట్ చేసి వెనక్కి వెళ్ళి మనిషి పుట్టడానికి కారణమైన ఆ గ్రహస్థితిని ఫైండ్ అవుట్ చేస్తాడు. చేసి దాని నుంచి ప్రోగ్రెస్ చేసి ముందుకు ఫార్వర్డ్కి వచ్చి కరెంట్ టైంని, బర్త్ టైంని కరెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మనిషి పుట్టడానికి ఆ గ్రహస్థితి ఎట్ట కారణమైంది? మన పూర్వకర్మ, అదృష్టము, గుడ్ ఆర్ బ్యాడ్ పూర్వకర్మను బట్టి డిసైడ్ అయింది. సో ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఎవ్రీ టైం గుడ్ ఆర్ బ్యాడ్ ఈవెంట్ ప్లేస్ అయిన ప్రతిసారి అయ్యే గ్రహాలు వస్తాయి.
అర్థమైందా? సో ఆ గ్రహాలు ఏవైతే ఆ గ్రహస్థితి ఉందో ఆ గ్రహస్థితి ఎలా వస్తానంటే మీ జన్మ చంద్రుడి యొక్క రాశ్యాధిపతి నక్షత్రాధిపతి దాని సబ్లాడు, అలానే మీ లగ్నం యొక్క రాశ్యాధిపతి మీ లగ్నం యొక్క నక్షత్రాధిపతి లగ్నం యొక్క సబ్లాడు, మీరు పుట్టిన వారాధిపతి, ఇవన్నీ ముఖ్యమైన కీలకమైన రూలింగ్ ప్లానెట్స్ అన్నమాట. ఎవరికైనా ఈ పుట్టినప్పుడు ఎవరికైనా అలానే వాడు ప్రశ్న అడిగిన సమయానికి ఆ కాస్టింగ్ చార్ట్ అంటారు అనమాట. ఈ కాస్టింగ్ చార్ట్ ఇప్పుడు వేస్తే ఇప్పుడు వస్తుంది, అప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది. ఈ 10వ తారీఖు మనం జనరేట్ చేసాం అనుకుంటే ఇవి వచ్చాయి అనమాట. అవి రూలింగ్ ప్లానెట్స్. కానీ ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి ఈ రూలింగ్ ప్లానెట్స్ ఎందుకు అయ్యానంటే ఈ రూలింగ్ ప్లానెట్స్తో ఈ దశాభుక్తుల్ని ఫిల్టర్ చేసేటప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ ఉపయోగపడతాయి. ఓకే, అది ప్రశ్న అడిగిన టైం. ప్రశ్న అడిగిన టైము ఉన్న గ్రహాలే రేపొద్దున జరిగే గ్రహాలు కూడా కారణమవుతాయి. బిడ్డ పుట్టడానికి కారణమైన 9 నెలల వెనకాల ఉన్న గ్రహస్థితే బిడ్డ పుట్టినరోజు మారిన లగ్నానికి కారణం ఎట్లా అయిందో 9 నెలల క్రితం ఏదైతే గ్రహస్థితి ఉందో అదే గ్రహస్థితి రిపీట్ అవుతుంది బిడ్డ పుట్టడానికి. సేమ్ అలానే ప్రశ్న అడిగిన సమయానికి వచ్చిన గ్రహస్థితే ప్రశ్న జరిగేది ఉంటే ఆ జరిగే సమయానికి అదే గ్రహస్థితి వస్తుంది. అది దీని బిహైండ్ ద స్టోరీ. సార్ ఇది ప్రూవేనా సార్? నిజంగా అట్లనే అవుతుందా? నిజంగా ప్రూవెనే కాళిదాస్ థియరీ. కానీ కేపీ కృష్ణమూర్తి గారు అవన్నీ ఏం చెప్పలేదు. ఇది ఒక కాన్సెప్ట్, మీరు చదువుకోండి అంతే, ఇది రూల్ ఫాలో అవ్వాలి అంతే. మీరు అర్థమైందా? ఈ బిహైండ్ స్టోరీలు ఇట్లా క్వశ్చన్ అడుగుతారు కదా, ఇది నిజమా అని అడిగారు కదా, అది నిజమే అని చెప్పడానికి ఎందుకు అంత తలనొప్పి అని ఇది రూల్ ఫాలో అవ్వమని చెప్పాడు. రూల్ అంటే క్వశ్చన్ చేయకూడదు. సార్ ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే ప్రశ్న అడిగినప్పుడు మనం రూలింగ్ ప్లానెట్స్ వేసుకుంటాం. ప్రశ్న అడిగినప్పుడు ఆ చార్ట్ జనరేషన్ టైమే ఆ ప్రశ్న ఈయన ఎప్పుడైనా అడగనే, మీకు అనవసరం. ఓకే, మీరు ఎప్పుడు ప్రిపేర్ చేశారో అదే పాయింట్. అదేంటది అంతే. మనం ఇప్పుడు మీరు అడిగారండి, ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే వాడు అడుగుతాడు, అడగంగానే మీరు వేస్తారు. ఇప్పుడున్న మోడర్న్ డేస్ లో మీరు అడగంగానే వేస్తారా? ఓకే, జస్ట్ మనం ఆ టైం వీడు ప్రశ్న వేసాడు, ఆ టైం మనం స్నాప్ షాట్ నోట్ చేసుకుంటాం అంతే వాచ్ లో. ఏం నోట్ చేసుకునేది ఏం లేదు, మనం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం, నెంబర్ నోట్ చేసుకుంటాం, క్వశ్చన్ నోట్ చేసుకుంటాం, దట్స్ ఇట్. అదే ఏ టైంలో అడిగాడు అన్నది తీసుకోము. ఓకే, వాడు ప్రశ్న ఎప్పుడు అడిగాడు అన్నది మనకు అనవసరం, అందుకే నెంబర్ తీసుకునేది. కానీ డేట్ వేసారు కదా వినోద్ గారు అక్కడ 10th. ఆయన 6వ తారీఖు ఇచ్చి ఉండొచ్చు, 10వ తారీఖు ఇచ్చి ఉండొచ్చు, 2వ తారీఖే ఇచ్చి ఉండొచ్చు. అదే 2వ తారీఖు ఇస్తే 2వ తారీఖు వేసుకోవాలి ఇక. లేదు, నేను ఏ రోజు అయితే వేయాలనుకుంటున్నాను ఆ రోజు వేస్తాను. నేను 10వ తారీఖు వేసానని చెప్తున్నా. ఓకే, ఇక్కడ 1వ తారీఖు ఇచ్చి ఉండొచ్చు, 3వ తారీఖు ఇచ్చి ఉండొచ్చు, నాకు అనవసరం అది. ఓకే, లగ్నం ఫిక్స్డ్ గా ఉండడం కోసం ఇది వేసాం. కానీ ఈ 12 లగ్నాల్లో ఇది ఫిక్స్డ్ వస్తుంది. కానీ కాస్టింగ్ చార్ట్ రూలింగ్ ప్లానెట్స్ కోసం వేసే ఒక చార్ట్, కాస్టింగ్ చార్ట్ అది ఫిక్స్డ్ గా రాదు. అర్థమైందా? ఇప్పుడు కాస్టింగ్ చార్ట్ అంటే వాడు అనుకున్న నెంబర్ ప్రకారం మన టైం చార్ట్ అండి. కాస్టింగ్ చార్ట్ అంటే నథింగ్ బట్ టైం చార్ట్. బట్ దీనికి తేడా ఏంటి సార్? ఓకే, నేను మళ్ళీ చెప్తాను. కాస్టింగ్ చార్ట్ అనేది ఇప్పుడున్న గ్రహస్థితి, మనం ప్రశ్న ప్రిపేర్ చేసే టైంకి ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు మనం ధనుర్లగ్నంలో మాట్లాడుకుంటున్నాము, శతభిష నక్షత్రంలో మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రశ్న అనేది వేరే రోజు చేయబడింది. కానీ మనం ఆ రోజు చూడలేదు కదా, ఆ రోజు నేను చెప్తాను. ఓకే, ఎక్స్ అనే పర్సన్ వచ్చాడండి, వాడు ఒక ప్రశ్న అడిగాడు, పెళ్లి ఎప్పుడు అవుద్దో, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో అడిగాడు. దానికి మీ పిల్ల పెళ్లి ఉంది, తర్వాత 4 రోజుల తర్వాత మీరు ప్రశ్న వేయడానికి మీరు కుదిరింది. ఎవరికి? మీకే, ఆస్ట్రాలజర్ కి. మీరే ఆస్ట్రాలజర్ కదా ఇప్పుడు. అవును. 4 రోజుల తర్వాత మీరు ప్రశ్న వేశారు, వాడిని అడిగారు. ఓకే, వాడు ఇచ్చేసాడు, 4 రోజుల క్రితమే ఇచ్చేసాడు. అవును. అంటే ప్రశ్న ఏం వేశారండి? నెంబర్ ఇమ్మనే? వాడు ఆల్రెడీ మీకు ఫోన్ చేశాడు, ప్రశ్న మాకు ఇట్లా వివాహం ఎప్పుడు అవుద్దని అడిగాడు. మీకు 4 రోజుల తర్వాత కుదిరింది, ఎప్పుడో 4-5 రోజుల తర్వాత తిరుగుబడిగా మీకు ఇప్పుడు చూద్దాం ఆయన కోసం అని చెప్పి మీ మనసుకు అనిపించింది. అప్పుడు మీరు కూర్చుని ప్రశ్న తయారు చేస్తున్నారు. ఓకే, దట్ నాట్ వాజ్ సేమ్ డే అనమాట, 4 రోజుల తర్వాత ఎప్పుడో. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపులే చెప్తున్నా కదా. డేట్ పెట్టి అంటే 2వ తారీఖు అడిగాడండి ప్రశ్న. 2వ తారీఖు జూన్ 2026. సాఫ్ట్వేర్ లో చూపిస్తారా అండి ఒకసారి? ఇప్పుడు కనబడతలేదా మీకు స్క్రీన్? నాది కనిపిస్తుంది. కాదు, ఎగ్జాంపులేనండి నేను చెప్పేది. అదే సాఫ్ట్వేర్ లో చూపించేది కూడా ఎగ్జాంపులే. ఓకే సార్. 2వ తారీఖు అడిగితే మీరు 10వ తారీఖు ప్రిపేర్ చేశారు ప్రశ్న. ఓకే, సో 2వ తారీఖు ఏ టైంకి అడిగాడు, ఏ ఊరు నుంచి అడిగాడు, ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు. మీరు నెంబర్ నోట్ చేసి పెట్టుకున్నారు, 100 నెంబరు, వెన్ ఐ విల్ కన్స్ట్రక్ట్ ద ప్రాపర్టీ, అది క్వశ్చన్ అంతే. అర్థమైందా? ఓకే. ఇది రాత్రి సాయంత్రం 5:30కి ప్రిపేర్ చేసుకున్నారు మీరు.
ఈ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇదిగో ఇలా వచ్చిందనమాట. వృశ్చిక లగ్నంలో ప్రిపేర్ చేశారు. వృశ్చిక లగ్న ఇది మీకు ఆ టైంకి మీరున్న ప్లేస్ కి మీకు ఆ టైంకి మీరు ఎక్కడ ఉన్నారు, నెల్లూరులో ఉంటే నెల్లూరు, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ, ఆ టైంకి మీకు ఏం జరిగితే అది లెక్క. ఓకే, అంటే ఇక్కడ సింహలగ్నం వచ్చింది కదా సార్? ఇది వదిలిపెట్టండి. నేను రూలింగ్ ప్లానెట్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నా కదా. ఓకే, ఇక్కడ గ్రహస్థితి గురించి చెప్తున్నాను. అర్థమైందా? ఆ నాటికి మీరు ఏ గ్రహస్థితిని అయితే మీరు ఇక్కడ ఆ టైంలో ప్రిపేర్ చేస్తున్నారో ఇక్కడ ఒక గ్రహస్థితి ఉంది కదా, ఈ గ్రహస్థితే దశాభుక్తుల్లో వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుద్ది అనేది ఇది ఈ గ్రహస్థితి చెప్తుంది. గారు అక్కడ మార్స్ ఎట్లా వచ్చింది అసెండెంట్ కి? ఈ టైంకి మీరు టైం చార్ట్ వేసుకుంటారు రండి, ఓకే మీకు కనిపిస్తుంది. ఓకే ఓకే, ఆ నెంబర్ ఓకే, సారీ అది కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. ఆ నెంబర్ ప్రకారం లగ్నం మారిపోయింది అక్కడ. ఆ నెంబర్ పరంగా లగ్నం మారిపోతుంది. 10th జూన్కి అదే టైంకి మీరు చూస్తే వృశ్చిక లగ్నం వచ్చిందా? ఓకే, వృశ్చిక లగ్నం వచ్చింది. ఎస్, వృశ్చిక లగ్నం ఏదైతే ఉన్నదో వృశ్చిక లగ్నము తర్వాత లగ్నం శని నక్షత్రం పడింది, లగ్న సబ్లాడ్, వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్ అన్నమాట. ఈ టైం నెంబర్ బట్టి ఒకటి, ఆ డేట్ బట్టి ఒకటి వస్తుంది. ఎస్, 2 చార్ట్స్ వస్తాయి. దిస్ ఈస్ ఇదంతా మీరు చార్ట్ చూడడం అవసరం లేదు, మీకు ఈ ప్లానెట్స్ వస్తాయి అంతే, చాలు ఇవి మీ క్యాలిక్యులేషన్ కి. ఓకే, సో ఇప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడైతే చార్ట్ వేసానో ఆ టైమే రూలింగ్, ఆ స్నాప్ షాట్ రూలింగ్ ప్లానెట్. ఎస్, ఆ టైం చార్టే యొక్క లగ్న మూన్ యొక్క సబ్లాడ్స్ తో కలుపుకొని మీకు రూలింగ్ ప్లానెట్స్ అవుతాయి. సో ఇప్పుడు ఆ రోజు ఆ 2nd జూన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ చార్టే హారరీ చార్ట్. నో 10th జూన్ ఈజ్ హారరీ చార్ట్. దిస్ ఈస్ ద హారరీ చార్ట్. అదే సార్, ఇది 2nd జూన్ కి ప్రశ్న ఇచ్చాడండి, 10th జూన్ కి ప్రిపేర్ చేసుకున్నారు. అవును, 10th జూన్ కు ఉన్న ఈ ప్రశ్న నెంబర్ ని బట్టి వచ్చింది, ఇది హారరీ చార్ట్. హారరీ చార్ట్ అది ఆ టైం కి ప్రిపేర్ చేశారు కాబట్టి ఇది కాస్టింగ్ చార్ట్. అప్పుడు గ్రహస్థితి ఒకటే ఉంటది కదా? గ్రహస్థితి ఒకటే ఉండొచ్చు, లగ్నం ఒకటే మారుతుంది. లగ్నం ఒకటే మారుతుంది ఎందుకంటే ఆ నెంబర్ ని బట్టి. కానీ తర్వాత మీకు ఒక ఫోన్ వచ్చింది. ఓకే, సరే ఆ ఫోన్ గురించి వెళ్దాం సార్. ఓకే, ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ నేను ఒక 2 నిమిషాలు. సో ఇప్పుడు ఈ హారరీ చార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజుదే, కాకపోతే లగ్నం మారిపోయింది. నెంబర్ ని బట్టి లగ్న సబ్లాడ్ ఫిక్స్డ్ గా ఉంటాడు. ఇప్పుడు నేను ఇదే లగ్నం మార్చేసుకుంటే ఆ టైంకి అది టైం చార్టే. టైం చార్ట్. ఎస్, ఓకే ఫైన్ సార్. ఇప్పుడు ఫోన్ వచ్చింది. టైం చార్ట్ ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, ఇప్పుడు కుదరలేదన్నమాట ఇదంతా అనలైజ్ చేయడానికి, వెళ్ళిపోయాం కంప్యూటర్ మీద నుంచి. ఓకే, తర్వాత మళ్ళీ ఇవాళే కుదిరింది. అది 4వ తారీఖు 7/2026. సో ఇక పైన రూలింగ్ ప్లానెట్స్ వదిలేసేయండి. ఇప్పుడు ఈ కాస్టింగ్ టైం రూలింగ్ ప్లానెట్స్ పట్టుకోండి, పట్టుకొని అనాలిసిస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక పైన చార్ట్ అనవసరం, ఇక మనకి ఉపయోగం లేదు ఇది. ఇంకా అసలు హారరీ చార్ట్ అనేది వేస్టా? హారరీ చార్ట్ ఉపయోగమే, కానీ ఈ రూలింగ్ ప్లానెట్స్ ఉపయోగం లేదు. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే అప్పుడు కుదరలే కదా మనం దాన్ని పట్టుకొని చేద్దామంటే. ఓకే ఓకే, ఆ రోజు నేను చార్ట్ ప్రిపేర్ చేస్తే అయిపోయినట్టే, ఇంకా ఫిక్స్డ్. చార్ట్ ప్రిపేర్ చేసి అనాలిసిస్ కంప్లీట్ చేస్తేనే ఈ రూలింగ్ ప్లానెట్స్ ఉపయోగపడతాయి. ఓకే, అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు వేరే, నేను ఇప్పుడు అక్కడ లేను, బెంగళూరులో లేను, ఢిల్లీలో ఉన్నాను అనమాట. ఆ ఢిల్లీలో వేసుకుంటా నేను. ఇప్పుడు ఓకే, కాస్టింగ్ చార్ట్ అన్నది ఎప్పుడు నేను అనాలిసిస్ ఎట్ దట్ టైమ్ ఆఫ్ లొకేషన్, టైము ప్లేస్ 2 కూడా మళ్ళీ కొత్తగా వేసుకొని చేసుకుంటాను. ఓకే, హారరీ చార్ట్ మారదు ఎందుకంటే అప్పుడు వేస్తాం కదా. హారరీ చార్ట్ ఫిక్స్డ్, అందుకే కదా వాటి దగ్గర నెంబర్ తీసుకునేది మారకుండా ఉండడానికి. అర్థమైంది? ఓకే, అంటే ఇప్పుడు ఇంకోసారి చెప్తాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ June 1 వాడు ఫోన్ చేశాడు, 2వ తారీఖు చేశాడు. సరే, June 2 2వ తారీఖు చేశాడు. ఓకే, చేస్తే వాడు నెంబర్ అడిగాను నేను, వాడు నెంబర్ ఇచ్చాడు 100 అని. నేను జస్ట్ నా బుక్ లో ఊరికే 100 ఇల్లు అని రాసుకున్నా. ఓకే, నేను 10వ తారీఖు సరే కూర్చుందాము అని చెప్పేసి వేసాను. అప్పుడు నాకేమొచ్చింది, నాకు హారరీ వచ్చింది. వాడు 100 ఇచ్చాడు కాబట్టి ఆల్మోస్ట్ అది 5th హౌస్ అయిన సింహంలో పడింది. సింహంలో చూసాను. ఓకే, సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఆ టైంలో నేను ఏంటిది టైం చార్ట్ వేసుకుంటే నా లగ్నం వచ్చేసి మార్చ్ లో పడింది. అవును. ఓకే, అక్కడ అయితే పక్కన పెట్టుకున్నా. ఓకే, నేను అదే రోజు కంప్లీట్ చేసేటట్టు కాస్టింగ్ చార్ట్ అనేది అవసరం లేదు. అదే కాస్టింగ్ చార్ట్ అవుతుంది. అదే రోజు కంప్లీట్ చేస్తే అదే కాస్టింగ్ చార్ట్ అవుతుంది. అదే కాస్టింగ్ చార్ట్. అనాలిసిస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తామో అప్పుడు కాస్టింగ్ చార్ట్ ని తీసుకోవాలి. అనాలిసిస్ రాసేటప్పుడు తీసుకోవాలి కాస్టింగ్ చార్ట్ ని.
అదే రోజు నేను బట్ నాకు ఇమీడియట్ గా ఫోన్ వచ్చి నేను ఎమర్జెన్సీకి వేరే వాళ్ళ పెళ్లికో వదిలే వెళ్ళడానికి వచ్చింది. ఓకే, సో అప్పుడు ఏం చేశాను, ఇంకా గబగబా వెళ్ళిపోయేసి సరే ఇంక ఈసారి అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి తీసుకునేసరికి నెల అయిపోయింది. అప్పుడు వేసుకున్నదే కాస్టింగ్ చార్ట్. అప్పుడు వేరే ఊళ్ళో ఉన్నాం మళ్ళీ. ఓకే. వినోద్ గారు ఇప్పుడు ఆ తర్వాత 3024 గారు ఎన్ని విషయాలు తెలుసు కదా మీకు ఆల్రెడీ. తెలుసండి. అదే ఇంకొకటి ఆయన చెప్తాం 01 గారు విషయం ఏంటంటే, మీకు ఫోన్ వచ్చి మీరు వేరే దగ్గరికి వెళ్తే ఇవి పనికి రాకపోవడం కాదు, ఫోన్ వచ్చినప్పుడు ఎత్తి మాట్లాడతారు చూసారా, అప్పుడు కూడా ఇవి తీసేయాలి. ఈ రూలింగ్ ప్లాన్స్ పనికిరావు. మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ కూర్చోవాల్సిందే కొత్తగా. ఓకే, సో దీన్ని బట్టి ఏమంటారు, ప్రశ్న అడిగి చెప్పడం ఉత్తమం. అందుకే ఈ ప్రశ్నలు ఇవన్నీ వేసేటప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. బర్త్డే రెటిఫికేషన్ చేసేటప్పుడు కూడా ఫోన్ తిరల మొరల పెట్టి పని చేసుకోవాలి. ఓకే. ఎస్ వినోద్ గారు డౌట్, నేను కాస్టింగ్ టైమ్ 1 month తర్వాత తీసుకున్నాం కదా. అవును, కానీ స్టిల్ హారరీ అలానే ఉంటుంది. పాత గ్రహస్థితే మారేదేమీ లేదు. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటిది అనేది అర్థమైంది మీకు, అక్కడ వరకు అర్థమైంది కదా. రూలింగ్ ప్లానెట్స్ ఏంటి అన్నది అర్థమైంది. చెప్పేస్తే ఆ రోజు టైం చార్టే రూలింగ్ ప్లానెట్స్. అవును, ఒకవేళ కాదు అనుకుంటే అవి మర్చిపోయి నేను మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకునే. నాకు మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది, ఇంకో ఎమర్జెన్సీ, ఇంకా పోయి మళ్ళీ మూడోసారి కూర్చున్నప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ అనాలిసిస్ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోండి. మంచిగా ఎప్పుడు ఇంటెన్సిటీ ఉంటే అప్పుడు వచ్చిన ప్లానెట్స్ రూలింగ్ ప్లానెట్. అంతే, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఆ ఈవెంట్ జరగడానికి మళ్ళీ ఈ కాస్టింగ్ ప్లానెట్స్ కారణం అవుతాయి అన్నమాట. ఏ ఈవెంట్? ఇల్లు కొట్టుకోవాలనుకుంటున్నాడు కదా. అవును, ఇల్లు కట్టుకోవడానికి ఇదిగో ఈ రూలింగ్ ప్లానెట్స్ కారణం అయితే. ఇప్పుడు వీటిని ఎట్లా చూడాలని చెప్తారు. వీటిని ఎట్లా చూడాలని అంటే ఇవే దశాభుక్తుల్లో ఇరుక్కుంటాయి. అర్థమైందా? ఈ దశాభుక్తుల్లో కనిపిస్తాయి అన్నమాట. ఇట్ విల్ అపియర్ ఇన్ దశాభుక్తిస్. ఓకే, వాటిని ఎలా చూజ్ చేయాలి అనేది అనాలిసిస్. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఏమొచ్చాయంటే సిగ్నిఫికేటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు సింపుల్ గా చెప్తా, ఈజీగా చెప్తా. కనబడకపోతే క్వశ్చన్ సరిగ్గా అడగలేదని అంతే కదా, వాళ్ళు క్వశ్చన్ సరిగ్గా అడగలేదు అన్నట్టే. మళ్ళీ వాడికి ఫోన్ చేసి మళ్ళీ 21 రోజుల తర్వాత కలవండి, లేదంటే 6 నెలల తర్వాత కావాలండి, 3 నెలల తర్వాత కావాలి, మీ ఇష్టం. వాడి పెనాల్టీ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వేసేయండి అంతే. ఓకే, దాని తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ చూస్తాం, మళ్ళీ సబ్లాడు అన్ని సిగ్నిఫై. అందుకోసం ఏం చెప్తారు, ఇదివరకు రోజుల్లో ఆస్ట్రాలజర్ని కలవడానికి కూడా నువ్వు 21 రోజులు గణపతి టెంపుల్కి వెళ్ళిరా, లేదంటే మంత్రం చదువుకో, లేదా దర్శనం చేసుకునిరా, అడ్డంకులు లేకుండా తలస్నానం చేసి టెంపుల్కి వెళ్ళి కలువు ఆస్ట్రాలజర్ని. అవన్నీ ఎందుకు చెప్తారు? అసలు ఆస్ట్రాలజర్ మనిషే, కానీ మనం వీఆర్ డీలింగ్ విత్ ద గాడ్, నాట్ విత్ ద హ్యూమన్ అనమాట. అంటే ఆస్ట్రాలజర్ గాడ్ అనట్లేదు, మనం ఆ పాజిటివ్ ఎనర్జీ, బియాండ్ ఎనర్జీని తెలుసుకోవడానికి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతున్నాం. అందుకే మనకి 3 ఏళ్లలో పెళ్లి సంబంధాలు చూడొద్దు అంటారు. ఇట్లాంటివన్నీ ఇట్లానే అనమాట. అది కానీ మన ఫేట్ ఏది ఉందో అదే జరుగుతుంది. బిడ్డ పుట్టడానికి ఎట్ట అయితే మనం చూసుకునేది ఏమీ లేదో, ఆటోమేటిక్గా బిడ్డ జన్మిస్తుందో, ఈ నొప్పి బాధ అనేది కూడా ఆటోమేటిక్ కలుగుతుంది. కలిగినప్పుడు అడగడమే, అంతేగాని దాన్ని మనం మ్యానిపులేట్. పెళ్లి అంటే ప్లాన్ చేసుకునేది కాబట్టి అట్లాంటి వాటికి మనం అది కానీ, లేదా నొప్పి బాధ పెయిన్ వీటికి ఏం ఉండదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అడిగితేనే అప్పుడు గ్రహస్థితి ఉంటుంది, అప్పుడు వాళ్ళు అనలైజ్ చేసి చెప్పడానికి బాగుంటుంది ప్రశ్న. అర్థమైందా? బంగారం పోయిందనుకో, తిది చూసి నేను వెళ్ళి అడుగుతానంటే ఇది దాకా దొంగ ఉండాలి కదా, వెళ్ళిపోతానే ఉంటాడు కదా. అది ఇది మనం కొంచెం పైకి స్క్రాల్ చేస్తే అక్కడ అసెండెంట్ మార్స్ వచ్చాడు. అవును, కింద మనం కాస్టింగ్ చార్ట్ కూడా మార్సే వచ్చాడు. అవునవును, ఢిల్లీకి మార్స్ వచ్చాడు. ఓకే, సో లగ్న స్టార్ లార్డ్ మారిపోయాడు మళ్ళీ. లగ్న మరి మార్స్. ఓకే, లగ్న స్టార్ లార్డ్. ఓకే, లగ్నాధిపతి. ఓకే, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ వీళ్ళందరూ మారారు కదా. ఎస్ సార్. ఆ లాస్ట్ ఏంటి? సబ్ లార్డ్ అవసరం. సబ్ లార్డ్ అవసరం లేదు. సబ్ లార్డ్ వరకు చాలులే, ఈ 7 చాలు. ఓకేనా? ఇప్పుడు ఈ 7 చూసుకోవాలి మనం. ఆ 7 ఎలా చూడాలో చెప్తున్నా. వీళ్ళని ఎలిమినేట్ చేసేది ఉంటుంది అనమాట గేమ్. వీళ్ళలో ఎలిమినేట్ చేసేది. ఇప్పుడు మనకి వీటిని రాసుకోవాలన్నమాట మనం పక్కకి. అర్థమైందా? ఫస్ట్ అసలు క్వశ్చన్ అనలైజ్ చేయాలి కదా. క్వశ్చన్ అనలైజ్ చేయడానికి ఫస్ట్ ఫండమెంటల్ రూల్, 4th కస్పల్ సబ్లార్డ్ అయిన బుధుడు, అంతే కదా, సారీ రాహు కదా 4th కస్పల్ సబ్లార్డ్. ఇంటి గురించి అడిగాడు కాబట్టి 4th కస్పల్ సబ్లార్డ్, 11th కస్పల్ సబ్లార్డ్, ఇవి కదా మనం చూడాల్సింది ప్రైమరీగా. 4-11 ఆపరేట్ అయితే ప్రాపర్టీ దక్కుద్ది. 4-11 గెయిన్ కదా. కాబట్టి 4 కనుక చూసినట్టయితే
ఆయన ఏం చెప్తున్నాడు? రాహు చెప్పాలి ఫస్ట్, తర్వాత 11th కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ. రాహు ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ అనమాట. రాహు ఏం చెప్తున్నాడో చూద్దాం. రాహు 6 చెప్తున్నాడు. అంటే అంత ఈజీగా అప్పు తీసుకుని కట్టేలా కనబడతా ఉందన్నమాట. స్ట్రైట్గా కనబడతలేదు, 4 చెప్తలేదు. రాహు సబ్లాడ్ గురు ఏం చెప్తున్నాడు? 5-11 చెప్తున్నాడు. సరిగ్గా చెప్పట్లేదు. ఇంకొకటి ఉంది, 4 రావట్లేదు. కానీ నెగేషన్ హౌసెస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉన్నది ఇక్కడ. చెప్పే కదా, 4కు బదులుగా మేష లగ్నమే తీసుకున్నారు, 4కి బదులుగా 3 సిగ్నిఫై చేయకూడదు, తప్పిది. 5 సిగ్నిఫై చేయొచ్చు, పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, నెగేట్ చేయట్లేగా. ఏదైనా ఇప్పుడు వివాహం కోసం అడిగాడు, 7కి 6 సిగ్నిఫై చేయకూడదు. 8 అంటే ఓకే, ఓన్లీ అమ్మాయి దానిలో అయితే కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే అమ్మాయికి మాంగళ్య స్థానం 8 అవుతుంది కాబట్టి అలా. సో 7 సిగ్నిఫై చేయొచ్చు అనమాట, 6 సిగ్నిఫై చేయకూడదు. అలా ఆ నెగేషన్ హౌసెస్ చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ వీళ్ళైతే నెగిటివ్ గా పెద్దగా ఏం సిగ్నిఫై చేయట్లేదు. ఓకే పర్లేదు, కొంచెం కష్టపడుతున్నాడు అవి చెప్తున్నాయి అనమాట. అనాలిసిస్ అర్థమైందా? సో ఇది ఫస్ట్ లెవెల్ బేసిక్ అనాలిసిస్ అనమాట. ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ అంటే అసలు గృహయోగం ఎలా ఉందని చెప్తుంది. ఇక్కడ లేకుండా మీరు వెళ్ళి అక్కడ ఎతికితే ఏమీ దొరకదు. ఈ రూలింగ్ ప్లానెట్లు ఉన్నాయి, నాకు దశల భుక్తులు ఇక్కడ ఉండాలి, ఒరిజినల్ యోగం ఉండాలన్నమాట. ఈ 4th కస్పల్ సబ్లాడ్ 4-11 సిగ్నిఫై చేస్తే ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. సార్ ఇంకో చిన్నది సార్, యా ఇప్పుడు ఈ మీరు హౌస్ ఈ ప్లానెట్ ఇవన్నీ వేశారు కదా, అవును, ఇదంతా వాడు బర్త్ చార్ట్ ప్రకారమా లేకపోతే? అయ్యో ప్రశ్న కదండి, నెంబర్ బట్టి, అప్పుడున్న గ్రహస్థితిని బట్టి అంతే. ఇక వాడు బర్త్ చార్ట్ తో మనకు సంబంధం లేదు. ఫర్గెట్ అబౌట్ బర్త్ చార్ట్. ఓకే, ఆర్ఆర్ఈని బట్టి అంతే. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ 4th కస్పల్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు? 6 చెప్పాడు, 11 చెప్పాడు, 6 చెప్పాడు. జూపిటర్ వచ్చేసేసి రాహు ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏం సిగ్నిఫై చేశారు? 11 పర్వాలేదు జూపిటర్కి, ఓకే కొంచెం కొంచెం ఉందన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉన్నది. ఈ 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ రెట్రోగ్రేట్ అవ్వకూడదు, వక్రించకూడదు. ఓకే, మన రెట్రో రూల్ కాదు, జనరల్ గా వక్రించకూడదు అంతే. రాహుకేతులకు లేదు కానీ మిగిలిన అన్ని గ్రహాలకు ఉంటుంది కదా, రవిచంద్రులు లేకుండా పంచతార గ్రహాలకు ఉంటుంది కదా. అది వక్రిస్తే వక్రించినంత కాలం వాడి పని జరగదు. వక్రించినంతగానో వాడి పని జరగదు. ఓకే, వక్రించకూడదు అంటే ఆ టైం గోచారంలో. ఎస్, ఇప్పుడు ప్రశ్న వేశారు, ఇప్పుడు ఏదో ఒక ప్లానెట్ ఇప్పుడైతే ఏం లేవు కానీ, బట్ ఆ టైంలో అడిగినప్పుడు ఏ శుక్రుడో వచ్చాడు లేక కుజుడు వచ్చాడు, వక్రించాడు అనుకో, ఆ కుజుడు గోచారంలో ఎన్ని రోజులు వక్రించుంటాడో అప్పుడు దాకా పని జరగదు. అంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆటంకాలు ఉంటాయి. ఓకే, గోచారం మనం డేట్ ముందుకు పెట్టుకొని ఎప్పుడు వక్రిస్తాడు ఎప్పుడు డైరెక్ట్ అవుతాడో చూసుకోవాలి. వక్రించడం అంటే డైరెక్ట్ వక్రించడం ఆర్బీఐ రూల్స్ కాదు, అదే సార్ 100 క్లాసెస్ మర్చిపోండి, 100 క్లాసెస్ మర్చిపోండి, ఫ్రెష్ ఇది. ఓకే ఎస్, ఎక్సెప్షన్స్ ఏం లేవు అంతే కదా, ఏం లేవు, జస్ట్ న్యాచురల్ గా చూడండి. డైరెక్ట్ వక్రిస్తేనే అవన్నీ మనం తర్వాత చేద్దాం. ఇది తర్వాత నెక్స్ట్. ఇప్పుడు వక్రించకూడదు, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఈ సబ్లాడ్ యొక్క స్టార్ లాడ్ ఉంటాడు కదా, సబ్లాడ్ యొక్క స్టార్ లాడ్ జూపిటర్ అది చెప్పింది. రాహు యొక్క సబ్లాడ్ ఉన్నాడు కదా, అవును, ఈ రాహు యొక్క స్టార్ లాడ్ ఉంటాడు కదా. ఇక్కడ రాహు అయ్యాడు, కానీ ఏదో శనో గానీ ఏది కానీ అయ్యాడు అనుకో, ఆయన వక్రించాడు అనుకో, కష్టమే. ఇక ఈ ప్రశ్న తీసి పక్క పెట్టడమే. ఓకే, అర్థమైందా? వాడి పని జరగదని చెప్పడమా? అంతే, అసలు ఈ సంవత్సరంలో నీకు ఇల్లు కట్టేది లేదు, జీవితంలో లేదా అనేది మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చాక చూద్దాం. ఇక అయిపోయింది అనాలిసిస్ ఎండ్. 4th కస్పల్ సబ్లాడ్ యొక్క స్టార్ లాడ్ ఇల్లు కోసం చూస్తున్నాం కాబట్టి ప్రైమరీ కస్పల్ సబ్లాడ్ 4th. అదే మ్యారేజ్ అనుకో 7th సబ్లాడ్ రెట్రోగ్రేట్ అవ్వకూడదు. సరే అయ్యాడు పో, అయినా కూడా దాని యొక్క స్టార్ లాడ్ కనుక రెట్రో అయ్యాడు అనుకో, అది బానే ఉన్నా దాని స్టార్ లాడ్ రెట్రో అయ్యాడు అనుకో, ఇక ముందుకు వెళ్ళేది లేదు అనాలిసిస్ లో. భావం పోయినట్టే అనమాట. అది కేపీ రెట్రోగ్రేట్ రూల్స్ అనమాట. అవి అలాంటి ఏం ఉండవు ఇక్కడ, అవన్నీ మనం కలిపి అప్లై చేసుకుందాంలే. కానీ ఇక్కడైతే జనరల్ వాళ్ళు చెప్పింది, కృష్ణమూర్తి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నాకు అర్థమైంది చెప్తున్నా. నేను ఆయన బుక్ కూడా చదవను కానీ, బట్ జనరల్ గా నా ప్రాక్టీస్ నుంచి చెప్తున్నాను అనమాట. ఓకే ఎస్, మీరు చదవండి, తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంటాయి, ఒకసారి కావాలంటే ఒక రౌండ్ వేయండి. దాని తర్వాత నెక్స్ట్, ఇది అర్థమైంది కదా, సబ్లాడ్ అయిపోయింది. రూలింగ్ ప్లానెట్ ఎందుకు వాడుతున్నాం అర్థమైంది. ఓకే, రూలింగ్ ప్లానెట్ ఒక్కసారి ఇప్పుడు మనం సబ్లాడ్ ని 4th హౌస్ కాబట్టి రాహు యొక్క సబ్లాడ్ ని
ఆ సిగ్నిఫికెంటర్స్ తో చూసుకున్నాం అది సిగ్నిఫై అవుతుందో లేదో చూసాం. దానికన్నా ముందు చూడాల్సింది ఏంటంటే అసలు ఇది రెట్రో ఉందా లేదో చూసుకోవాలి. ఓకే, అది రెట్రో చూసేటప్పుడు స్టార్ లాడ్ చూడాలి. దీని సబ్లాడ్ కదా, దీని స్టార్ లాడ్ అనమాట. ఓకే, దాని స్టార్ లాడ్ చూడాలి. ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ దాని యొక్క స్టార్ లాడ్ ఎస్పెషల్లీ రెట్రో అవ్వకూడదు ఏ ప్రశ్న చాట్ లో. ఓకే సార్. రెట్రో ఇక ఈ సబ్లాడ్ అన్నా రెట్రో అయినా డైరెక్ట్ అయితే ఓకే, గానీ స్టార్ లాడ్ కనుక రెట్రో అయ్యాడంటే తీసి పక్క పెట్టేయాలి. అది సీరియస్ రూల్ అనమాట రెట్రోగ్రెషన్ మీద. క్లియర్ కదా? క్లియర్. ఓకే, ఇప్పటికి మనకి అది భావం బలంగా ఉందో లేదో అర్థం అవుతుంది, ఆ సిగ్నిఫికేటర్ బలంగా ఉందో లేదో అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా. దీని తర్వాత నెక్స్ట్ అంటే నేను డైరెక్ట్ అనాలిసిస్ లోకి తీసుకుపోయా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ అనలైజ్ చేయించేస్తున్నాను ఇండైరెక్ట్ గా. ఓకే, దీనిలో చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళాను, మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఎస్ అండి, ఎస్. సొంత వైద్యం పనిచేస్తుందా ఇక్కడ? సొంత వైద్యం అది చెప్పాను కదా, అది డే 1 క్లాస్ లో నేను చెప్పా కదా, మనం ఒక బుక్ తీసుకొని అలా వేసుకోవచ్చు అనమాట. దానికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే మంచిది, కుదరకపోతే మనమైనా వేసుకోవచ్చు, అదేం లేదు. నాకెందుకు అది ఎందుకు ఆ సొంత వైద్యం పనిచేస్తానా అన్న రూలే పనిచేయట్లేదు నాకు. అంటే మీరు వేసుకుంటే రావట్లేదా లేకపోతే? అదే ఆ రూల్ అంటే అట్లాంటి ఏం లేదు మా దగ్గర, పట్టింపులు లేవు, అట్లాంటి ఆచారం లేదు. ఓకే, వేసుకోండి. చెప్తా అండి మీకు అట్లా ఏమన్నా మీరు ఫీల్ అవ్వద్దు అసలు. చెప్పండి సార్. ఎస్, ఓకే. రూలింగ్ ప్లానెట్ అర్థమైంది. ఇప్పుడు ఇది సిగ్నిఫై అయింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ రూలింగ్ ప్లానెట్స్ అన్ని రాసుకున్నాం కదా, అవును, వీటిని ఫిల్టర్ చేయాలి మనం. అసలు ఇప్పుడు మనకి 4కి బలమైన సిగ్నిఫికేటర్ ఎదుగుతుంది. సిగ్నిఫికేషన్ హౌస్ వ్యూ అని ఉందా, దీనిలో 4కి బలమైన ప్లానెట్లు ఎవరు? సన్, మార్స్. సార్ కొంచెం వెనక్కి తీసుకెళ్తాను. కాదండి, 4 సిగ్నిఫై చేస్తుందా చూసుకున్నావా? దానికన్నా ముందు సార్, ఇప్పుడు మీరు వేసుకున్న ఇదంతా ఇవన్నీ మనం హార్రీ నుంచే వాడు ప్రశ్న మళ్ళీ అదే విషయం, హార్రీ నుంచే ఇక మళ్ళీ నుంచే. ఇప్పుడు మీరు రూలింగ్ ప్లానెట్స్ మటుకు మన కాస్టింగ్ చార్ట్ నుంచే వెళ్తున్నాం, అంతే కదా? అవును, రూలింగ్ ప్లానెట్స్ మాత్రం కాస్టింగ్ చార్ట్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఇక మీరు మళ్ళీ వేరే చార్టే వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు వేరే దగ్గర ఉంటే ఇప్పుడు అనలైజ్ చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ వేసేసుకోండి అంతే, ప్లేస్ మార్చుకుంటే అయిపోద్ది. ఇది ఆల్రెడీ మీరు జనరేట్ చేసిన టైంకే ఉంటుంది. మీరు వెళ్ళిపోయి రీఓపెన్ చేస్తే మళ్ళీ కొత్త టైం వస్తుంది, కొత్తది అసలు మీరు మార్చలేరు దీన్ని. 01 గారు మీరు అన్నట్టు వేరే ఊరికి ఒక అదే ఊర్లో ఉండి ఒక నెల రోజుల తర్వాత చూసినా గానీ మళ్ళీ కాస్టింగ్ చార్ట్ పనిచేస్తుంది. మీరు ఆ నిమిషంలో ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలోది ఎంటర్ చేసుకోండి అంతే. బేసిక్ గా మనకి రూలింగ్ ప్లానెట్స్ వరకు మాత్రమే అది చూస్తున్నాం కాస్టింగ్ చార్ట్, మిగిలినంతా వాళ్ళు ఇచ్చిన నెంబర్ బేసే వెళ్ళిపోతుంది. అంతే యాజ్ ఇట్ ఈస్ అంతే. ఓకే అండి, ఇప్పుడు ఫోర్త్ ఇప్పుడు మనం ఏం చేసామంటే 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ రాహు అని, అంటే ఈయన అధిపతి అనుకోండి మన భాషలో. ఓకే, చతుర్థాధిపతి లాగా. అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా దానికి సిగ్నిఫికేషన్, ఎవరో ఒకళ్ళు 4th హౌస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు కదా, సపోర్ట్ చేయడానికి. వీళ్ళు అనమాట రవి కుజులు సపోర్ట్ చేస్తున్నారు ఈ చార్ట్ లో 4th హౌస్ ని. ఎందుకు కుజుడు వచ్చాడంటే చతుర్థాధిపతి కాబట్టి వచ్చాడు. రవి ఎందుకు వచ్చాడంటే చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చాడు. అర్థమైందా? ఆటోమేటిక్ వచ్చారా లేదా మనకి ఇప్పుడు ఇట్లా వచ్చారు? అవును, దీనిలో ఉన్నదే అక్కడ కరెక్ట్ గానే వచ్చింది, ఉన్నదే ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. తర్వాత 11th హౌస్ కూడా చూడండి, మార్స్, జూపిటర్, వీనస్, మూన్, వీళ్ళందరూ అనమాట ప్లానెట్స్. సన్, మార్స్ అక్కడ ఆల్రెడీ రిపీట్ అయిపోయారు. తర్వాత జూపిటర్, వీనస్, మూన్, సాటర్న్, మెర్క్యూరీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఇల్లు కట్టించుకోవడానికి సపోర్ట్ చేస్తారు, రెడీ ఉన్నామని చెప్తారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళల్లో మనం ఇప్పుడు దశాభుక్తిని పట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు అవుద్ది అనుకుంటున్నాం? నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా? పని ఎప్పుడు అవుద్ది దాన్ని ఎప్పుడు ఇది చెప్తుంది అనమాట. 11th కస్పల్ సబ్లాడ్ చెప్తాడు పని ఎన్ని రోజుల్లో అవుతుందో. 11th కస్పల్ సబ్లాడ్ అనక ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కనుక వస్తే త్వరగా అయిపోద్ది పని. స్లో మూవింగ్ ప్లానెట్ రాహువు, కేతు ఇలాంటి వాళ్ళు వచ్చారనుకో స్లోగా అవుతుంది. శని, గురువు వస్తే 1 year, శని వస్తే 2.5 సంవత్సరాలు, తెలుసు కదా. అలా రాహు వస్తే 1.5 year. కానీ స్లో మూవింగ్ ప్లానెట్ వచ్చినా
ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ వచ్చినా స్లో మూవింగ్ ప్లానెట్స్ తో కలిసి ఉంది అనుకో. ఇప్పుడు బుధుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఫాస్ట్ గా అయిపోద్ది పని. అర్థమైందా? ఇలా అన్నమాట. అదే ఏదన్నా శనితో ఉన్నాడు అనుకో, లేట్ అయిపోద్ది అనమాట మళ్ళా. ఇంకో కాన్సెప్ట్ ఉంది, పునర్పు దోషం అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ మనకు కనబడుతుంది కూడా, శని చంద్రులు వచ్చారు కదా, ఈ పునర్పు దోషం శని చంద్రుని చూడని, చంద్రుడు శని చూడని, నక్షత్ర పరివర్తనని, లేదనంటే నెక్స్ట్ శని రాశిలో చంద్రుడు ఉండడం, చంద్రుడు రాశిలో శని ఉండడం, ఇలా రకరకాలుగా రాశి నక్షత్రం సబ్లాడు ఎలా సంబంధాలు, ఎన్ని సంబంధాలు వస్తే అన్ని ఆపర్చునిటీస్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయి. మీకు 4 సిగ్నిఫై అవుతుంది కానీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, జరగదు, పని జరగదు, టెన్షన్ పెడుతూ ఉంటుంది. శని చంద్రులు అంటే టెన్షన్ కదా. శనిచంద్ర పునర్పు దోషం, పునఃర్పు అంటే మళ్ళీ అటెండ్ చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. కాబట్టి డిలే నాట్ డినే. పని అవుతుంది కానీ మళ్ళీ ప్రయత్నం. ఎస్, పని అవుతుందా లేదా ఇది చెప్పింది కదా. ఇప్పుడు మనకి తొందరగానే అవుతుందని చెప్పింది. ఫస్ట్ ఇప్పుడు మనకి దశాలాడు ఎవరు? బుధుడు అనమాట. బుధుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడా? ఈయన హీ మస్ట్ నాట్ బి ఎ సిగ్నిఫికేటర్ ఆఫ్ థర్డ్ హౌస్ ఫస్ట్. కాలేగా 6, 10, 11 బానే ఉన్నాడు. బుధుడు ఇవ్వగలుగుతాడు, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఈయనకి దశాలాడే కదా, ఎందుకంటే మైన్యూట్ టైం ఇంపార్టెంట్ కాబట్టి. దశాలాడు మామూలుగా ఏదో ఆటలో ఏదో ఒకటి సిగ్నిఫై చేసినా పర్లేదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం మనం? ఆగస్ట్ లోపు ఉన్నాం, అంతే కదా. సో ఇప్పుడు వీనస్ ఇవ్వగలుగుతాడా? వీనస్ ఏం చెప్తున్నాడు? 11, 3 చెప్తున్నాడు. ఇదిగో ఆధిపత్యం ఉంది కాకపోతే 25%, కానీ 11 కదా మేజర్గా అయింది. సో కాబట్టి ఈయన కూడా సపోర్ట్ చేయగలుగుతాడు. కానీ ఇంత తొందరగా ఇచ్చేస్తాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వీనస్ అనేవాడు ఈ రూలింగ్ ప్లానెట్స్ లో ఉన్నాడా? లేడుగా. లేడన్నప్పుడు ఇవ్వడానికి అవకాశం తగ్గిపోద్ది. ఇప్పుడు అర్థమైందా రూలింగ్ ప్లానెట్లు ఎందుకున్నాయో? తర్వాత నెక్స్ట్ వీనస్ ఇవ్వడానికి అనుకున్నాం మనం. ఎస్, అంత కాన్ఫిడెన్స్ లేదు వీనస్ కి. వీనస్ ఒకవేళ ఇక్కడ రాకపోయినా ఇవ్వాలంటే హీ మస్ట్ బి ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్ ఫర్ 4th house ఆర్ బి గ్రేడ్ సిగ్నిఫికేటర్ ఫర్ 4th house అవ్వాలి. మంచి సిగ్నిఫికేటర్ అవ్వాలి. రెండోది పొజిషనల్ స్టేటస్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. గ్రహాలు స్వనక్షత్రాల్లో ఉండడము, గ్రహం యొక్క నక్షత్రంలో వేరే గ్రహాలు లేకపోవడము, ఇలా ఉన్నాయి అనమాట పొజిషనల్ స్టేటస్. అలా గనక ఉంటే అప్పుడు పని తొందరగా జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు వీనస్ ఫస్ట్ మెర్క్యూరీ ఓకే అనుకున్నాం, దాని తర్వాత వీనస్ ని ఎందుకు అనుకుంటే ఆయన రూలింగ్ ప్లానెట్స్ ఎక్కడ రాలేదు. అలానే ఆయనకి 4, ఆయన ఉన్న నక్షత్రాల్లో ఎవరు లేకుండా ఉండడం, ఆయనకి 4కి మంచి కనెక్షన్ ఉంటే అప్పుడు ఇస్తాడు ఆయన. ఇలా రాకపోయినా కూడా ఇస్తాడు. అలా ఏం లేదనమాట. ఓకే, అలా ఏం లేదు కాబట్టి మనం కొంచెం డౌటే పడుతున్నాం. తర్వాత సన్ ఇస్తాడా? ఎస్, సన్ మనం చూసాం కదా, సిగ్నిఫికేటర్, మంచి సిగ్నిఫికేటర్. 4th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు చూడండి సన్. సన్ కి మంచి సి గ్రేడ్ సిగ్నిఫికేటర్. అంటే ఏ బిల్లు ఎవరు లేరు కదా, ఇక సిఏ టాప్ కదా, ఇస్తే ఆయన ఇవ్వాలి సన్. ఇప్పుడు సన్ ఈజ్ అ రూలింగ్ ప్లానెట్? లేదు. నో. ఎల్స్ ఇక్కడ ఇప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ తో ఆ సన్ ఏమన్నా కలిసి ఉన్నాడా? ఇప్పుడు శని వచ్చాడు కదా, ఈ శనితో అన్న కలిసి ఉన్నా కూడా కొంచెం అడ్వాంటేజ్ అనమాట మనకి. కానీ లేడుగా. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ గా రాలేదు మనకి. ఓకే, మార్స్ వచ్చాడు కదా, మార్స్ యొక్క స్టార్ లోనే ఉన్నాడు కదా, అలా ఇండైరెక్ట్ గా వచ్చాడు అనమాట. ఓకే, అట్లా మనం చూజ్ చేసుకుంటా మనం ఒక్కొక్కటి. నెక్స్ట్ మూన్ ఇస్తాడా? మూన్ ఇవ్వగలడా? మూన్కి అంతా 6 ఉంది కదా. అంటే మనకి ఇక్కడ 1 year లో తీసుకుంటే ఈ సన్ ఇవ్వగలుగుతాడు అనమాట. ఈ సన్ లో మళ్ళా చూడండి, సన్ ఇవ్వాలంటే చాలా బలంగా ఉండాలన్నమాట. అంత లేడు కదా, అప్పుడు మళ్ళీ మార్స్ ని చూజ్ చేయొచ్చు కదా మనం. మార్స్ ఆల్రెడీ రూలింగ్ ప్లానెట్, మళ్ళీ మంచి సిగ్నిఫికేటర్. అవును. తర్వాత మార్స్ లో ఎవరిస్తారు? మళ్ళీ మార్స్ లో పట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు మార్స్ గట్టిగా ఉన్నాడు కాబట్టి మార్స్ అట్ట కూడా ఇవ్వగలడానికి అవకాశం ఉన్నది. మార్స్ లో మార్స్ ఇవ్వాలంటే ఎస్, మంచి క్వశ్చన్. మార్స్ 2 సార్లు రూలింగ్ ప్లానెట్ గా రావాలి, 3 సార్లు రూలింగ్ ప్లానెట్ గా రావాలి, అప్పుడు మార్స్ ఇవ్వగలుగుతాడు. మీరు స్వభుక్తి చూజ్ చేయాలంటే అలా బాగా రావాలన్నమాట. మార్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మార్స్ స్టార్ లైడ్ ఎక్కడ ఉన్నాడు? 12లో ఉన్నాడు. 11వ భావంలో ఉన్నాడు కానీ 12లో ఉన్నాడు. పర్వాలేదు, ఇవ్వగలుగుతాడు, బాగానే ఇవ్వగలుగుతాడు. మంచి 4-11కి సిగ్నిఫికేటర్ అనమాట ఆయన. అర్థమైందా? 4కి ఉన్నాడు, 11కి ఉన్నాడు కాబట్టి మార్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిగ్నిఫికేటర్. ఇలా మనం సిగ్నిఫికేటర్, రూలింగ్ ప్లానెట్లనే ఫిల్టర్ చేసుకుంటాం, ప్రశ్నని ఫైనల్ చేసుకుంటాం. ఇక్కడ రాహు ఎందుకు తీసుకోకూడదండి? మరి ఇక్కడ 4th కస్పల్లో ఆయనే కదా. 4th రాహు, మార్స్ లో రాహు ఆయన ఏం సిగ్నిఫై చేస్తున్నాడు? రాహు ఈజ్ ఏ
ఏజెంట్ ఆఫ్ 1 సెకండ్ మార్స్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతా ఉన్నది, మార్స్ మంచిగా ఉన్నాడు కదా, సూపర్గా ఉన్నాడు కదా, ఇంకా ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇవ్వగలుగుతారు? రాహు చూడండి. రాహు చూడండి, రాహు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉన్నది. ఏజెంట్స్ గా ఉంటారనమాట వీళ్ళని ఏజెంట్స్. రాహు అండ్ కేతు వీళ్ళు ఏంటంటే ఛాయాగ్రహాలు. వాళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళ ఫలితాన్ని ఇచ్చేదానికి వాళ్ళు ముందే ట్రై చేస్తారు. కానీ రాహు ఈజ్ సిగ్నిఫైయింగ్ శని, అవునా? శని ఎక్కడున్నాడు? సప్తమ భావంలో అష్టమంలో ఉన్నాడు, అష్టమానికే కనెక్ట్ అయ్యాడు. శని ఈజ్ ఎ సిగ్నిఫికేటర్ ఫర్ 8th హౌస్ కదా. 7 అంటే ఇక్కడ 7 చూపిస్తుంది కానీ అక్కడ 3.20 degrees లోనే ఉంది కదా. లేదు ఆర్బ్ లో కన్నా ఎక్కువ 7 అయినా కూడా మనకి 4కి ఎక్కడ కనెక్ట్ అయింది? అంత బలంగా కనెక్ట్ కాదు కదా. సో హీ కెనాట్ గివ్. ఓకే, ఇలా మనం ఎలిమినేట్ చేసుకుంటా. ఇప్పుడు సాటర్న్ వచ్చాడు కానీ తీసుకో. డౌట్. ఎస్ ఇప్పుడు ఆ రాహు 4th హౌస్ కి సబ్లాడ్ కదా, అట్లా సబ్లాడ్ అంతవరకే. అందుకోసమే ఈ ఇబ్బంది అర్థమైందా? ఫోర్త్ హౌస్ కి సబ్లాడ్ అవడం వల్లనే ఈయనకి చాలా కష్టపడుతున్నాడు అనమాట పట్టించుకోవడానికి ఇల్లు. అదే మార్స్ అయి ఉంటే టప్పని అయిపోయేది పని, క్లీన్గా ఉన్నాడు. ఆయన సిగ్నిఫికేటర్ మార్స్ వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాహు రావడం వల్ల తలనొప్పి అయింది. 7 కి కనెక్ట్ అవడం వల్ల అసలు సప్తమ భావం అష్టమానికి అవన్నీ కనెక్ట్ అవ్వడం, అక్కడ మళ్ళీ వ్యయాధిపతి అయిన చంద్రుడితో కలవడం, అవన్నీ బాలేదు కదా, సరిగ్గా లేవు కదా. మార్సే ఇవ్వగలుగుతాడు. మార్స్ సన్ కలిస్తేనే ఇవ్వగలుగుతారు అనమాట. అందుకోసమే మనం సన్ దశలో మార్స్ గుర్తుని మనం సెలెక్ట్ చేసాం అనమాట. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే జూపిటర్ ఏం సిగ్నిఫై చేస్తున్నాడు? జూపిటర్ ఇన్ ద ఓన్ స్టార్, అది పొజిషనల్ స్టాటస్. అయినా కానీ ఆయన చంద్రుడినే సిగ్నిఫై చేస్తాడు కదా, మనకి అంత పెద్ద అదేం లేదు. తర్వాత నెక్స్ట్ శని కుదరదు, బుధుడు కుదురుద్దా? ఓకే, కేతు ఈజ్ ఏజెంట్ ఫర్ హూమ్? కేతు ఈజ్ ఏజెంట్ ఫర్ ద సన్ ఈజ్ సిగ్నిఫికేటర్. ఎస్, మార్స్లో మార్స్ అవ్వకపోతే కేతు అయిపోద్ది అనమాట, అక్టోబర్లో పని అయిపోద్ది. ఓకే, అర్థమైందా? అంటే అడిగారు, మనం వేసేసుకున్నాం, మన ఇష్టం. వాళ్ళ నెంబర్ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టించేవాళ్ళు మనం ఈ పాటికి. ఓకే, ఇక్కడ ప్లానెట్స్ అన్ని చూస్తే అండి, ఈ లగ్నానికి లాభాధిపతి అయిన బుధుడు వచ్చాడు. అవును, ఇక్కడ అంతా సబ్లాడేగా, అర్థమైందా? అంటే నార్మల్ గా రెగ్యులర్ గా చూసినా కూడా హై లెవెల్లో అవి కూడా కనెక్ట్ అయినాయి. మళ్ళీ ఎక్కడ మనం అసలు బుధుని తీసుకోలేగా, దశాలాడిగా తీసుకున్నాం, అంతే అయిపోయింది. నేను జనరల్ గా చెప్తున్నా, ఆ లగ్నానికి లాభంలో ఉన్న గ్రహం వచ్చింది, వ్యయంలో ఉన్న గ్రహం వస్తుంది. సారీ, వ్యయం కాదు, చతుర్థాధిపతి అందరూ వచ్చారు మళ్ళీ జనరల్ గా. మనం అవును అవన్నీ అప్లై చేయకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సరే. ఇట్లా మనం ఒక్కో దశాభుక్తిని ఎక్కడెక్కడ జరిగేదానికి అవకాశం ఉందో విత్ రూలింగ్ ప్లానెట్స్ సహాయంతో మనం ఎదుక్కునేది ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైందా? అట్లనే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఇన్నర్ ప్లానెట్స్ అవుటర్ ప్లానెట్స్ అని కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏమి 3024 గారు కరెక్టే చెప్పామా? మేము తప్పులు చెప్పామన్నా? అయ్యో, కరెక్ట్నే చెప్పారండి. ఓకే, ఇంకా పాశ్చాత్య దృష్టిలో ఇవి ఉన్నాయన్నమాట. రెట్రోగ్రేడ్ ప్లానెట్ గురించి చెప్పా, పునర్పు దోషం చెప్పాను, ఇన్నర్ ప్లానెట్ అవుటర్ ప్లానెట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ వచ్చాడండి, ఓకేనా? మీకు ఎలా చెప్పాలి, దీనిలో సీక్వెన్స్ ఉందన్నమాట. ఓకే, ప్లానెటరీ సీక్వెన్స్ ఉందన్నమాట, ఇన్నర్ ప్లానెట్స్ అవుటర్ ప్లానెట్స్ అని. ప్లే చేస్తాను. మీకోసం మంచిగా ఇదిగో చూడండి, ఇది సీక్వెన్స్ అనమాట. రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర. ఆ రాశిలో ఇప్పుడు మన రాశిలో బలమైన గ్రహం ఎలా చెప్పుకుంటామో దీనిలో అలా అనమాట, అలాంటిది. ఓకే, సో ఇప్పుడు గురువుతో పాటు కుజుడు ఉన్నాడు అనుకోండి, అర్థమైందా? గురువుతో పాటు కుజుడు ఉన్నాడు. ఓకే, ఎస్, ఇప్పుడు ఉదాహరణకి గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడండి. గురు భుక్తి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి శుక్రుడు సిగ్నిఫై చేస్తున్నాడు నిజానికి, మీకు అర్థమైందా? లెట్స్ సే ఇదే తీసుకోండి, ఇక్కడ గురువు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు అనుకోండి. కుజుడు సిగ్నిఫై చేస్తున్నాడు కానీ గురువు సిగ్నిఫై చేయట్లేదు. ఈయన ఇంత కలిసి ఉన్నాడు కదా, ఈయన గనక ముందు వస్తే దశాభుక్తి ఈయన పిచ్చేస్తాడు అనమాట. నువ్వు నా మాట వింటావు కదా, నువ్వు నా మాట వినాలని చెప్పి కంట్రోల్ చేస్తా ఉంటది ప్లానెట్. ఓన్లీ అవుటర్ ప్లానెట్స్ అంటే జూపిటర్,
అవుటర్ ప్లానెట్స్, ఎస్ అవుటర్ ప్లానెట్స్ ఆర్ లైక్ దట్. అర్థమైందా? లైక్ ఇట్లా శని గురువుని కంట్రోల్ చేయగలడు, గురువు కుజుడిని కంట్రోల్ చేయడు, గురువు శనిని కంట్రోల్ చేయలేడు, అలా అనమాట. సో అవుటర్ ప్లానెట్ ఇన్నర్ ప్లానెట్ ని కంట్రోల్ అవుటర్ ప్లానెట్ ఇన్నర్ ప్లానెట్ కంట్రోల్ చేస్తుంది. ఇది రాహుకేతులను ఎవరు కంట్రోల్ చేయలేరా? రాహువే టాప్ అన్నమాట. అంటే రాహుని ఎవరు కంట్రోల్ చేయలేరు, రాహు ఎవరైనా కంట్రోల్ చేయలేరు. పని అయిపోతుంది. ఎస్. కేతు అది అంటే అదే సీక్వెన్స్ అండి, సీక్వెన్స్ పరంగా. శని అంటే కేతు కెనాట్ కంట్రోల్ రాహు, బట్ కేతు కెన్ కంట్రోల్ ఆల్ అదర్ పీపుల్. ఓకే ఓకే, శని అవతల కేతు ఉన్నాడు, దాని అవతల రాహు ఉన్నాడు. ఎస్, అలా అనమాట. ఓకే ఓకే, అంటే బొమ్మ అక్కడ ఆగిపోతే కనిపిస్తుంది. ఎస్ అండి, ఎస్. ఇంకో 2 సర్కిల్ వేసుకోవాలి అంతే కదా? ఎస్, మనం మంచిగా చేసుకుందాం ఇమేజ్. అంటే రాహుకేతులు దూరంగా ఉంటారు కదా, సో దాంతో మనకి ఎలానో ఆ కంట్రోలింగ్ అవన్నీ ఎక్కువ రావు మోస్ట్లీ. అవి ఏజెంట్స్ గా కూడా యాక్ట్ చేస్తారనమాట. అవి నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి, అవి ఇచ్చే ఫలితాలన్నీ ఇచ్చేస్తా ఉంటాయి అనమాట. అవి ఏ రాశిలో ఉన్నారు, అవి ఏ నక్షత్రంలో ఉన్నారు, వాళ్ళకి ఏజెంట్ గా ఉంటారు. ఉదాహరణకి మీరు మీ పనబ్బాయిని సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబెట్టారనుకోండి, వాడికి ఛాన్స్ వచ్చింది టికెట్ తీసుకోవడానికి, మీరు వెనకాల ఎక్కడో ఉన్నారు, అర్థమైందా? వాడికి వచ్చిందంటే మీకు ఇచ్చేస్తాడు. దట్ ఈజ్ రాహు. రాహు ఈజ్ బాస్, మిగిలిన వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఈ రూలింగ్ ప్లానెట్స్ లో కూడా రాహుకేతులను ఎలా తీసుకోవాలో చెప్తారు. అర్థం కాలే మీకు, అంతేనా? నాకు అర్థమైంది. 3001 గారు స్టక్ అయిపోయారు. స్టక్ అదే అంటే రాహువు అన్నారు కదా సార్, రాహు అందరికంటే టాప్ అన్నారు. అవును, రాహు అందరికన్నా టాప్ యాజ్ పర్ కేపీ. ఓకే, సో ఆయన గనక ఇప్పుడు ఆయన ఎవరినైతే ఫాలో అవుతున్నాడో, శనిని ఫాలో అవుతున్నాడు కదా ముఖ్యంగా, ఇప్పుడు చంద్రుడిని కూడా కంట్రోల్ చేసేస్తాడు అనమాట. అర్థమైందా? చంద్రుడు గనక 4th ఇవ్వాలని అనుకున్నాడు అనుకో, ఆయనకి సిగ్నిఫికెన్స్ ఉందనుకో, రాహుభుక్తిలో పని అయిపోద్ది అంతే. ఓకే, ఆయనతో ఓకే 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 సీక్వెన్స్ గా చేసేస్తాడు. సీక్వెన్స్ గా ఆయన కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట ఆ డిపార్ట్మెంట్స్ మీద, అందరి మీద. ఆయన కలిసి ఉన్నా కూడా ఏజెంట్స్ గా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన స్టార్ లాడు, రాహు స్టార్ లాడు అలా కూడా తీసుకోవాలి. అవును, రాహు స్టార్ లాడు కూడా వచ్చినా కూడా, రాహు వచ్చాడు అనుకోండి, ఆ స్టార్ లాడ్ ఇచ్చేది ఉంటే కూడా ఈయన ఇచ్చేస్తాడు. ఎవరి ఫలితాలైనా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. వన్ వే డోర్ అంతా అంతే, బ్లాక్ హోల్ అనమాట అది. అమ్మయ్య, మొత్తానికి ఏపీ అయిపోయినాయి. ఇంక ఇలానే వెస్టర్న్ ఆస్పెక్ట్స్ తీసుకొని భావాలని కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన 4 హార్డ్. ఎస్ అండి వినోద్ గారు, రూలింగ్ ప్లానెట్స్ లో కూడా రాహుకేతులు ఎలా వస్తారో చెప్తే అర్థమైపోతుంది. రూలింగ్ ప్లానెట్స్ లో కూడా ఇప్పుడు రాహు వచ్చాడు కదా, ఇప్పుడు ఉదాహరణకి శని వచ్చాడు కదా, శని వచ్చాడు కాబట్టి రాహు గనక కనబడకపోయినా రాహు వచ్చినట్టే. అంటే శని యొక్క ఇంట్లో రాహు ఉన్నాడు కదా, సో కాబట్టి if రాహు ఈజ్ నాట్ ఎ రూలింగ్ ప్లానెట్ ఆల్సో, ఈ విల్ యాక్ట్ లైక్ ఎ రూలింగ్ ప్లానెట్. ఇప్పుడు కేతు సన్ వచ్చాడు అనుకో ఇక్కడ ఎక్కడన్నా, ఓకే, సో సన్ వస్తే వాళ్ళ బాస్ వచ్చినట్టే, కేతు వచ్చినట్టే. ఎందుకంటే ఆయన ఏజెంట్ ఫర్ ద సన్ కదా. అలా ఆయనకి టికెట్ దొరికిందంటే ఈయనకు కూడా దొరికినట్టే. ఓన్లీ ఏజెంట్ వరకు ఇప్పుడు కేతు బుక్ వచ్చినా కూడా పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం సన్ బుక్ ఏమో సెలెక్ట్ చేసాం కదా, సన్ లో కేతువా మార్సా, ముందు ఏదో వస్తుంది, మార్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ అయిపోతుంది అనమాట. ఈ మార్స్ లో మళ్ళీ చూజ్ చేసాం కదా, మార్స్ లో అవకాశం ఎవరికి ఉంది అని ఇలా చూస్తే కేతుకి అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ పని అయిపోద్ది. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే వీళ్ళు చాలా మాడిఫైయర్స్ అంటే మిగతా నక్షత్రాధిపతుల కన్నా వీళ్ళు టచ్ అయితే ఇచ్చేస్తా ఉంటారు అనమాట. అది సంగతి. సో పాజిటివ్ నెగిటివ్ సంబంధం లేదు, ఈ సిగ్నిఫికెన్స్ తోనే పని అంతా, సిగ్నిఫికెన్స్ తోనే పని అంతా. ఏ భావంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎవరితో ఉన్నారు, అవన్నీ కనెక్షన్స్. సబ్లాడ్ ఫస్ట్ అంతా అనాలిసిస్ అంతా రెస్పెక్టివ్ సబ్లాడ్ సిగ్నిఫైయింగ్ పాజిటివ్ ఆర్ నాట్, హౌ సపోర్టింగ్ హౌసెస్ ఆర్ దేర్ అనే దాన్ని బట్టి మనం చేయొచ్చు అనమాట. చాలా హార్డ్ గారు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు. మన 3024 గారికి ఒక హారర్ ఇచ్చాము, ఆయన అబ్రాడ్ వెళ్తారని. ఓ నెల తేడాతో వెళ్ళారు. అది కూడా నేను ఎక్కడ తప్పు చెప్పాను కూడా ఆయన చెప్పారు నాకు. కావాలంటే ఆ చార్ట్ కూడా మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. అది మన ప్రాక్టీస్ లో తర్వాత తీసుకుందాం. ముందు జీర్ణం అయితే ఇక అంతే. ఈ రోజు క్లాస్ అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే ఒక పావుగంట అడగండి, అయిపోతాయి అంతే.
లేదు సార్, ఈ వీడియో మాకు ఒకసారి షేర్ చేస్తే ఇక ఆల్రెడీ ఉన్నాయండి వీడియోలు, కొత్తగా చెప్పింది ఏం లేదు, ఏదో ఇప్పుడు మీకోసం చెప్పింది. మొక్కుబడికి చెప్పింది తప్ప కొత్తగా క్లాస్ ఎస్ ఆల్రెడీ ఉన్నాయి వీడియోలు ఆల్రెడీ. ఇప్పుడు ఈ లెసన్స్ అన్ని ఉన్నాయి కదా, కొత్తగా ఈ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోస్ లోనే ఓకే, ఓకే, ఆ వీడియోస్ చూసుకొని ఈ వీడియోస్ చూసుకోవచ్చు. ఇది కూడా షేర్ చేస్తాను కానీ బట్ ఆల్రెడీ ఉన్నాయి. ఎస్ సార్. ఇదిగోండి దీనిలో ఒక జీరోన్ గారు, మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక ప్లానెట్ రూలింగ్ ప్లానెట్ లో ఉంటది, లైక్ రూలింగ్ ప్లానెట్ లో ఉన్నందుకు మనం ఏమనుకుంటాం అంటే దశ భుక్తి యంత్ర అయిందే తీసేసుకోవచ్చేమో అనుకుంటాం. అట్లా వర్క్ అవ్వదు. ఒకసారి వచ్చాడు అనుకోండి రూలింగ్ ప్లానెట్, ఒకసారే వాడండి. రెండు సార్లు వస్తే 2 సార్లే వాడండి 2 సార్లు దశా భుక్తిలో. ఓకే, ఓకే. ఇప్పుడు స్టార్ లార్డ్, ఇప్పుడు చూడండి స్టార్ లార్డ్ గా మార్స్ వచ్చాడు, సైన్ లార్డ్ గా మార్స్ వచ్చాడు, ఉపయోగం లేదు. సబ్ లార్డ్ గా వస్తే పవర్ఫుల్ ఆయన. అర్థం కాలేదా? అసెండెంట్ స్టార్. ఓకే, సైన్ లార్డ్ గా వచ్చాడు ఇక్కడ, సబ్ లార్డ్ అయితే పవర్ఫుల్, సైన్ లార్డ్ ఏముంది నార్మలే. వీటిలో ఏది పవర్ఫుల్? సబ్ లార్డే పవర్ఫుల్, సబ్ లార్డ్ తర్వాత స్టార్ లార్డ్, స్టార్ లార్డ్ తర్వాత సైన్ లార్డ్. ఓకే, ఓకే. ద వీక్ రూలింగ్ ప్లానెట్ సైన్ లార్డ్ ఈజ్, ఓకే. సో బట్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్. అందుకని మనకు వర్కౌట్ అవుతుంది. వినోద్ గారు అక్కడ జూపిటర్ 3 సార్లు వచ్చారు కదా, సో ఆయన 3 సార్లు వచ్చినా సిగ్నిఫై చేయొద్దు. అర్థమైందా? ఓకే, 11 ని సిగ్నిఫై చేస్తున్నారు కదా. 11 సిగ్నిఫై చేస్తున్నాడు కొంతవరకు, అంతే. మళ్ళీ 8 సిగ్నిఫై చేయట్లేదు. ఓకే, ఇప్పుడు జూపిటర్ ని ఫాలో అవుతూ రాహు కేతు ఉన్నారు అనుకోండి, అప్పుడు రాహు కేతు దశ భుక్తులు వచ్చినప్పుడు అప్పుడు 11th భావ ఫలితాలు ఇస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు 3 సార్లు ఇందాక ఒకసారి తీసుకోవాలన్నారు కదా, అది అలా అది ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాదు, ఇప్పుడు ఏం లేదండి, మీరు ఇప్పుడు ఇలా ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు మెర్క్యూరీలో మెర్క్యూరీ ఇలా మీరు దశాభుక్తిని సెలెక్ట్ చేసి ప్రిడిక్షన్ చేయడానికి కుదరదు. రూలింగ్ ప్లానెట్ అనేది చాలా బలంగా వస్తేనే మీరు ఇన్నిసార్లు మెర్క్యూరీని సెలెక్ట్ చేయడానికి కుదురుద్దని చెప్తున్నాం మేము. ఓకే, సో టాప్ లెవెల్ లో చేసాక ఇంకా అయిపోయింది ఆ రూలింగ్. జస్ట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజుల్లో జరిగే ఒక విషయం ఉందనుకోండి, అప్పుడు మీకు తప్పదిగా అర్థమైందా 4 లెవెల్లో తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు 5వ లెవెల్లో మీరు మార్చుకుంటారు. మీకు మీ ప్రిడిక్షన్ రేంజ్ మీరు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. మీరు సంవత్సరంలో అవుద్ది అనుకుంటున్నారా, 2 ఏళ్లలో అవుద్ది అనుకుంటున్నారా, 3 ఏళ్లలో అవుద్ది అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి అది చెయ్యాలన్నమాట. ఇప్పుడు నేను అడుగుతానండి, పలానాది ఎప్పుడు వస్తుందండి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని అడుగుతా. ఏం చేస్తున్నావా అని అంటే, ఏం లేదండి జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని కలిసాను అంటే ఏమొస్తుంది, ఏమి రాదనమాట. అర్థమైందా? ఫస్ట్ సంపాదించాలి, దాయాలి, తర్వాత ట్రై చేయాలి, కొనడానికి ప్రయత్నం చేయాలి, ఫెయిల్యూర్స్ అవ్వాలి, అబ్స్ట్రకుల్ అవ్వాలి, అప్పుడు కదా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళేది. అర్థమైందా? కొత్తది స్టార్ట్ చేసినప్పుడు కాదు, ఆగినప్పుడే, బండి ఆగినప్పుడే ఆస్ట్రాలజర్. అప్పుడు ప్రశ్న, ఎస్పెషల్లీ ప్రశ్న ఈజ్ వెన్ అబ్స్ట్రకుల్ ఉన్నప్పుడే. సో మనం ముందే ఫిల్టర్ చేసి పడేయాలన్నీ, వాళ్ళు అడిగే క్వశ్చన్, వాళ్ళ పరిస్థితి, ఇక్కడ మనకు వచ్చిన కస్పల్ లార్డ్ చూసుకొని. మీరు ఇంకో దశాభుక్తి విధానంతో కూడా మామూలు చూడొచ్చండి. అంటే దశాభుక్తి ఫాలో అవుతున్నాం కదా, ఇదంతా తలనొప్పి, నాకు ఇదంతా చాలా ఛాలెంజింగ్ ఉంది సార్, నాకు ఈజీగా ఏదన్నా ట్రిక్ చెప్పండి అని అంటే, పైన నెంబర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ దశాభుక్తులను చూడండి. మీకు ఈ దశ భుక్తి ఉంది కదా, ఏదో ఒకటి. ఇప్పుడు సన్ ఉన్నాడు కదా, వీనస్ ఉన్నాడు కదా, ఆ వీనస్ ఏమేమి సిగ్నిఫై చేస్తున్నాడో చూడండి. మీకు అనుకున్నట్టున్నాడా లేదు చూడండి. తర్వాత సన్ అనుకున్నట్టున్నాడో చూడండి. సన్ 8 చెప్తున్నాడట, ఆ మార్స్ 8వ భావంలో ఉన్నాడట, 9లో లేడట. కానీ 9 సిగ్నిఫై చేస్తాడు, ఎందుకంటే బికాజ్ ఈజ్ కనెక్టెడ్ టు 9th భావం. ఏం కాదు, 8 అయినా ఏం కాదు, 9కే సిగ్నిఫికేటర్ ఆయన. సో 4, 9 కాబట్టి హీ విల్ గివ్ రిజల్ట్స్. అర్థమైందా? ఓకే, ఇది ఈజీగా ఉంటుందండి. యూజువల్ గా ఇది చూస్తుంటాను. మీరు ఈ ప్రశ్న అంతా అనలైజ్ చేయకుండా ఈ సబ్లాడ్ ఒకటి కుదిరితే చూసి, సబ్లాడ్ కంపల్సరీ చూడాలి కదా, మరి తప్పదు కదా. ప్రైమరీ భావ సబ్లాడ్ చూసేసి డైరెక్ట్ దశాభుక్తులు ఏవి సిగ్నిఫై చేస్తున్నాయో చూసుకుని, సిగ్నిఫై చేసే దశాభుక్తులు మీరు ఇక్కడ ఫిల్టర్, దశాభుక్తి అర్థమైందా, అంతరా ఇలా ఫిల్టర్ చేసుకుని, తర్వాత ఇవి సిగ్నిఫై చేస్తున్నాయి చూసుకుని, తర్వాత రూలింగ్ ప్లానెట్స్ అప్లై చేసుకున్నారనుకో, మీరు ఫాస్ట్ గా 1 minute లో ప్రశ్న చెప్పేస్తారు. రివర్స్ మెథడ్. ప్రాక్టీస్ లో చేద్దామండి, ఇక్కడ అర్థం. ఎస్,
దీంట్లో నేను ఎక్స్ట్రా గురువుగారు చెప్పింది ఇదేం నేను ఎక్స్ట్రా చేసింది కాదు. అప్పుడు ఒక నెల పట్టుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా, అది ఎట్లా పట్టుకున్నా అంటే దశాభుక్తి మనకి క్లారిఫై ఇచ్చేసిన తర్వాత అంతర్ వరకు వెళ్లకుండా నేను ఏం చేసేవాడిని అంటే సన్ ట్రాన్సిట్ లో ఏం చెప్తున్నాడు, సన్ ప్రెసెంట్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ నక్షత్రాన్ని ట్యాప్ ఇప్పుడు సన్ మూన్ ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ అడ్వాన్స్ రూల్స్ అండి, కన్ఫ్యూజ్ అవుతారు. బట్ చెప్తా, ఓకే. ఇప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మార్స్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ సన్ ఆల్రెడీ మార్స్ నక్షత్రంలో ఉన్నాడు కదా, నెక్స్ట్ మార్స్ నక్షత్రం ఎక్కడొస్తుంది, కన్యలో చిత్తలో వస్తుంది కదా. అవును సార్. ఈ చిత్తలో వచ్చినప్పుడు కానీ ధనిష్లో వచ్చినప్పుడు కానీ అవకాశాన్ని ఇస్తాడు. ఓకే, అర్థమైందా? ఈ రవి నెలల వారీగా చెప్తాడు కాబట్టి మనం ఎన్ని నెలలకైతే అనుకుంటున్నామో ఆ నెలలకి ఆ ఎక్కడ డిగ్రీలు అవన్నీ మ్యాచ్ అవుతాయి కదా, ఆ నక్షత్ర పాదాలు, ఆ నక్షత్రంలో మళ్ళీ సబ్లాడు, మళ్ళీ మనకు కావాల్సిన సన్ ఇన్ ద సబ్ ఆఫ్ మళ్ళీ మార్స్ స్టార్, సన్ సబ్, సన్ స్టార్, మార్స్ సబ్ ఏదో ఒకటి వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు మనకు పని జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 25 degreesకి అసెండెంట్, 21 degreesకి మూన్ కదా, సో 21 degreesకి ఇలా సన్ ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు, తర్వాత 24 degreesకి ఇలా ఎక్కడొక్కడ ట్యాప్ అవుతూ ఉంటాడు. అలా ట్యాప్ అయినప్పుడు కూడా లగ్నానికో చంద్రుడికో కోణంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ రూలింగ్ ప్లానెట్స్ రిపీటేట్ అయినప్పుడు మనం సన్ మార్స్ కదా సిగ్నిఫికేటర్స్, ఆ సన్ మార్స్ రూలింగ్ ప్లానెట్స్ యొక్క స్టారు సబ్బు మారినప్పుడల్లా ఆపర్చునిటీ ముందుకు పోతూ ఉంటుంది అనమాట. అర్థం కాలేదు? డీప్ గా ఉంది, బాగా డీప్ గా ఉంది. బేసిక్ గా ట్రాన్సిట్ ఎస్, ముందుకి ఫార్వర్డ్ చేసుకొని సన్ని నెక్స్ట్ డే ఫార్వర్డ్ చేసుకొని వెళ్తారు. టైం రేంజ్ బట్టి కదా, నెలల్లో ఏదైతే మీరు అన్నట్టు నక్షత్రం కోసం ఆగాలి, అయితే ట్రాన్సిట్లు పట్టుకొని చంద్రుడిని బేస్. అవును, అంటే ఏం లేదు, దశాభుక్తినాథుడు మీకు ఒకవేళ ఇచ్చేస్తాడు, ప్రామిసింగ్ గా ఉన్నారు అనుకోండి, అప్పుడు అంతరా సూక్ష్మ ప్రాణ వెతుక్కోకుండా ట్రాన్సిట్ రవిని, ట్రాన్సిట్ చంద్రుని చూసుకుంటే ఎగ్జాక్ట్ డేట్ కూడా మనం ఇచ్చేస్తాం వాళ్ళకి, ఈ రోజు అయిపోతుంది అని. ఓకే, అంత అక్యురేట్ గా వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అంత రిస్క్? అదే వాళ్ళ ఇంటెన్సిటీ, మనకి స్ట్రెస్, వాళ్ళకి స్ట్రెస్, అయ్యో అవ్వలేదు ఆ టైం అయిపోయిందని ఫీలింగ్ అనమాట. ఓకే, ఎలా ఉంది ప్రశ్న టాపిక్? హ్యాపీగా ఉన్నారా అయిపోయినందుకు? చాలా బాగుంది. అందరూ సైలెంట్ అయిపోయారు, వాళ్ళు ఎవ్వరికి అర్థం కాలేదు అనుకుంటున్నారు. యాక్చువల్గా దాదాపు 1 year చెప్తారండి, 1 year చెప్తారు ప్రశ్న, 1 hour లో చెప్పాం కాబట్టి అలా ఫీలింగ్ ఉంది అంతే. ప్రాక్టీస్ చేస్తే అలా సబ్లాడ్ అంటే అర్థం కావడానికి 1 రోజులు చెప్పామనుకోండి, సబ్లాడ్ అంటే ఎందుకు అర్థం కాదు, సిగ్నిఫికేటర్ అంటే ఏంటిది అనేది అర్థం ఎందుకు కాదు, అలా అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే మీకు ఒక జస్ట్ ఊరికే చూపిస్తాను, ఇది ఎలా చేసాం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వివాహం హారరీ ఉంది, ఓకే, లెట్స్ టేక్ వివాహం హారరీ. మనకి ఇల్లు హారరీ ఉంది కదా, మనం ఇల్లు హారరీ చేసాం చూడండి, ఇక్కడ ఉంది ఇంకోండి, అవును పెట్టట్లేదులే. ఇప్పుడు ఈయన అడిగాడు అనమాట, ఈయన ఏం అడుగుతున్నాడు, ఇది ఒక ప్రశ్న ఇచ్చాడు అనమాట. వేసుకుందామా మనం? 14 జనవరి 2010. వినోద్ గారు నాదే జనరేట్ చేయండి ఒకసారి. మీదే జనరేట్ చేయనా? మీది వేరే కదండి, ఇల్లు కాదు కదా. పర్లేదండి, అది వస్తుంది కదా, నేర్చుకుంటా. వేద్దాం ఏం కాదు. నాదే ఉంది, వీడియో ఉంది కదా, వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి కదా. ఓకే అర్థమైంది. 14 జనవరి 2019 మధ్యాహ్నం 2:31 14:31 06 seconds, అది కూడా తీసుకోవాలి. ఓకే, సో ఈ నెంబర్ అనేది మస్ట్ గా చెప్పాలండి, ఆ నెంబర్ ఖచ్చితంగా చెప్పాలి కదండి, చెప్పకపోతే ఇంకెందుకు. ఓకే, సో మొత్తం 108 లోపల, సారీ 249 లోపల చెప్పాలి. 249 లోపు చెప్పాలి, కరెక్ట్. ఇప్పుడు మనకి అక్కడ ప్లానెటరీ పొజిషన్ వచ్చిందో లేదో చూడండి. సో అశ్విని నక్షత్రం అన్నీ వచ్చాయి కదా, 057 అంతా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సబ్లాడ్లు వీనస్, రాహువు, కేతు, ప్లానెటరీ సబ్లాడ్స్, తర్వాత హౌస్ సబ్లాడ్స్, వీనస్, రాహువు, కేతు, జూపిటర్. లగ్న కస్పల్ సబ్లాడ్ మనకి ఏందండి 7:40 కరెక్టే ఉంది కదా. మరి సబ్లాడ్ ఎందుకు మారాడు? మన కాస్టింగ్ టైం ఏమన్నా ఇటు కాస్టింగ్ టైం తో సంబంధం ఏమన్నది? ఇది కరెక్టే, ఓన్లీ నెంబర్ తోనే కదా, నెంబర్ తోనే కదా. అది ఎందుకు తప్పు వచ్చిందో చూడాలి. రాహు కరెక్టే,
అది మనం చూడాలండి, అది ఎందుకు తప్పు వచ్చిందో. సరే, ఎనీవే విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఇలా ఈ సబ్లాట్స్ అన్నీ వచ్చాయి కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసామో చూడండి. ఇప్పుడు ఇల్లు గురించి అడుగుతున్నాడు కదా, ఆ జూపిటర్ అనమాట. ఆ జూపిటర్ సిగ్నిఫై చేయాలి, 4th కస్పల్ సబ్లాట్ జూపిటర్. ఓకే, జూపిటర్ ఏం చెప్తున్నాడు చూడండి. 4 చెప్పాడు చూసారా, 4 బాగున్నాడు చూసారా. నెగేషన్ కూడా ఉంది కదా, నెగేషన్ తర్వాత ఉంది. ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్ గా 4 ఉన్నాడు కదా. ఆయన ఉన్నది 3లో, కానీ దాని స్టార్ లాడ్ వచ్చేసి 4లో ఉన్నాడు, బలంగా ఉన్నట్టు. ఆయన ఉన్నదానికన్నా ఆయన స్టార్ లాడ్ పవర్ఫుల్ కదా, అవుతుందని చెప్పొచ్చు. అయ్యేదానికి అవకాశం ఉంది బలంగా. లగ్న కస్పల్ సబ్లాట్ చూడండి, కేతు, వీనస్ చూడండి 2 చూడండి. కేతు ఏం చెప్తున్నాడు, 4 చెప్పేశాడు. వీనస్ ఏం చెప్పాడు, 4 చెప్పేశాడు. కాబట్టి క్వరీ సిగ్నిఫై చేసేసింది. తర్వాత మూన్ ఏం చెప్తున్నాడు చూడండి. మూన్ వచ్చేసేసి ఇక్కడ 4 చెప్పేశాడు. భలే ఉందా, అదే 4 చెప్తుంది కాబట్టి పని అయిపోతుంది. అర్థమైందా, అయిపోయిన చాటే కదా ఇది. తర్వాత నెక్స్ట్ కేతు ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ఆల్రెడీ సిగ్నిఫైడ్ 4 కదా, కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఇంత కాన్ఫిడెంట్ గా వచ్చి నాకు ఇల్లు కట్టడా కడతారు, డౌట్ ఏమీ లేదనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో మొత్తం కాస్టింగ్ డీటెయిల్స్ చూస్తున్నారు. లేదండి, ప్రశ్న డీటెయిల్స్ 14 జనవరి 2019 కి ఏదైతే జనరేట్ అయిందో చూస్తున్నాను. కాస్టింగ్ చార్ట్ నుంచి తీసేది కేవలం రూలింగ్ ప్లానెట్స్ మాత్రమే. వినోద్ గారు, ఇప్పుడు ఇచ్చాడు అని చూడాలి కదా, అది ఒకసారి చూపిస్తారా? అతని ఇంటెన్సిటీ గానీ ఇచ్చాడు ఖచ్చితంగా, ఏదో సరదాగా అలా డబ్బాగా ఇవ్వలేదు అన్నట్టు. మీది వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు సెట్ అయిందా? చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఇతను ఇంటెన్సిటీగా ఇచ్చాడు ఖచ్చితంగా. అదే లగ్న కస్పల్ సబ్లాడ్ అందరికి అర్థమవుతుంది కదా. ఎస్ అండి, లగ్న కస్పల్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, కేతువు 4 చెప్పాడా? సరే, వీనస్ అనుకుంటే వీనస్ 4 చెప్పాడా? వాళ్ళందరికి అర్థమైపోయిందండి, అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ ఇంటెన్సిటీ చెక్ చేయడానికి లగ్న కస్పల్ సబ్లాడ్ చూడాలి, సబ్లాడ్ యొక్క సబ్లాడ్ చూడాలి. కేతు సబ్లాడ్, వీనస్ యొక్క సబ్లాడ్ గానీ ఎవరైనా గానీ మనకి 4 చెప్పారు. రాహు అయితే ఇక్కడ రెట్రోగ్రేడ్ రూల్ కూడా చూసుకోవాలి మనం. రెట్రోగ్రేడ్ చూడాలి, అది 4th కస్పల్ సబ్లాడ్ అండి. అదే జూపిటర్ కి రెట్రో రాకూడదు, జూపిటర్ సబ్లాడ్ యొక్క స్టార్ లాడ్ కి రాకూడదు. అవును, ఇప్పుడు మెర్క్యూరీ గానీ జూపిటర్ గానీ రెట్రోలో లేరుగా, పని అవుతుందిగా. లేరు, స్ట్రైట్ గానే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసాం, దీనిలోదే ఫాలో అవుదాం. ఓకే, ఫస్ట్ ఒకవేళ అతను సిగ్నిఫై చేయట్లేదు అనుకోండి, లగ్న సబ్లాడ్ పొరపాటున 4, 11 సిగ్నిఫై చేయకుండా వేరేది ఏమైనా ఉందనుకోండి, మనం అది చూసి కూడా ఉపయోగం లేదు, టైం వేస్ట్. అవును, అదొకటి. రెండో విషయం ఏంటంటే 4th కస్పల్ సబ్లాడ్, 11th కస్పల్ సబ్లాడ్ చూడాలి. తర్వాత సిగ్నిఫికేటర్స్ ని, రూలింగ్ ప్లానెట్స్ ని పట్టుకోవాలి. తర్వాత పొజిషనల్ స్టేటస్, పునర్పు దోషాలు చూసుకోవాలి. తర్వాత దశ ట్రాన్సిట్ చూడాలి. ఆ 4 స్టెప్పుల్లో అనాలిసిస్ అయిపోతుంది. సో ఆ 4 స్టెప్పులు మనం పట్టుకోబోతున్నాం. అదిగో మూను, కేతువు, వీనస్, ఏది 4, 11 ఎవరు బాగా బలంగా వచ్చారో పట్టుకున్నాం అనమాట. ఆ ప్లానెట్స్ ని లిస్ట్ అవుట్ చేసినాం మనం. చూడండి, మనకి ఆ రూలింగ్ ప్లానెట్స్ అంటే 1 and 9 ఎందుకు చూడాలని అంటే, మనం చెప్పిన ప్రశ్న జరుగుతుంది, పూర్వపుణ్యానికి కనెక్ట్ అయితే జరుగుతుంది అనమాట. ఆ వీనస్కి కేతుకి సంబంధం ఉంటే 1 and 9th కస్పల్ సబ్లాడ్స్ కనుక వాళ్ళు ఒకటే అయినా, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నా, అక్కడ వీనస్ తీసుకున్నాం కదా, అది తీసుకోండి. ఆ వీనస్ కేతువు వీనస్కి కనెక్షన్ ఉందా? ఇదిగో కేతువు వీనస్కి, కేతు సబ్లాడ్ జూపిటర్, వీనస్ సబ్లాడ్ రాహు లేదు, జూపిటర్. ఇదిగోండి కేతు సబ్లాడ్ రాహు కదా, కేతు సబ్లాడ్ ఎవరు? జూపిటర్ కదా. అవును, ఈ జూపిటర్ వీనస్ యొక్క సబ్లాడ్ అయిన రాహుని చూస్తున్నాడా లేదా? ఎట్లా కొట్ట కనెక్షన్ అంతే, కేపీ అంటే అంతే, ఎనీ కనెక్షన్, ఎనీ మేనర్ అంటాడు. అయితే ఇది పని అవుతుందని కాదండి, ఇది పని అవుతుంది, మన ప్రిడిక్షన్ జరుగుతుందని, మళ్ళీ మీరు అది మర్చిపోవద్దు. ఎస్, అది పని అయ్యేది 4th కస్పల్ సబ్లాడ్ చెప్పాలి. ఓకే, అలా సిగ్నిఫికేటర్స్ ని పట్టుకొని ఇక్కడ 1 and 9 మన పూర్వపుణ్యమా చెప్పేసి. ఎస్, నేటివ్ మనది కాదు, నేటివ్ దే. ఓకే, అదే ఆస్ట్రాలజర్ ఎస్ అంటే ఎస్ చెప్తాము, రాంగ్ చెప్తాము అంతే కదా. లేదు, ఆస్ట్రాలజర్ ఎస్ అంటే ఎస్ జరుగుతుంది పూర్వపుణ్యం కనెక్ట్ అయితే, నో అంటే నో జరుగుతుంది. అది
లేదు లేదు, మీరు తప్పుగా చెప్తున్నారండి. 3056. వాడికి పూర్వపుణ్యం ఉండడమే, మనదెట్ట అవుతుంది? అది వాడి చాట్ కదా. అవును, ఒకవేళ ఇప్పుడు పూర్వపుణ్యం బట్టి అవుతుందా అవదా తెలుసుకోవడానికే కదా, కాదా? లేదు లేదు లేదు, వాడికి జరిగేదానికి అవకాశం ఉంది. ఎస్, మనం చెప్పింది అయ్యేదానికి అవకాశం ఉంది. వాడికి ఉంటే అదే అంటున్నాను, మనం లక్- చెప్పింది మనం అయ్యేదానికి మనం అవకాశం ఉంటుంది. చెప్పడం గురించి కాదు, మనం ఇక్కడ జీరో అన్నమాట. వాడి పూర్వపుణ్యమే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది. ఆడి లగ్నం వాడి పూర్వపుణ్యానికి కనెక్ట్ అయితే వాడి అదృష్టం కొద్దీ మనం చెప్పింది జరుగుతుంది అంతే. అదే ఎస్ అండి, అదే అంతేగాని వాడు అయ్యే జరిగేది. ఆస్ట్రాలజర్ క్యాబుల్ అని కాదు అక్కడ. ఓకే. ఓకే ఓకే, ఇక్కడ మనం అట్లా సిగ్నిఫికెంట్లు రాసుకున్నాం. ఎవరెవరు ఇస్తారు? 4, 9, 11. 9 ఈజ్ ఏ ప్రాపర్టీ కదా, అందుకని 9 కూడా చూసుకుంటాం. 56 గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఎస్ అండి. Yeah. ఒక బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ అసలు particular మొత్తం time క్లాస్ ఉంది. మొత్తం ట్రై చేసింది 56 గారే, ఎందుకంటే తన క్వశ్చన్ లేకపోతే క్లాసే లేదు. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ 2:31 టైం ఉంది కదా, సో మీరు తను ఎలా అప్రోచ్ అయ్యి అడిగారు, ఆ టైం మీరు ఎలా వేసుకున్నారు? అది కొంచెం బేసిక్ క్వశ్చనే, కానీ కన్ఫర్మ్ చేయగలరా? అసలు ఆ ఎస్కే అంటే ఎవరనేది నేను నా డేటాబేస్ కి కనెక్ట్ చేసుకుని ఫస్ట్ ఎస్కే అనేది గురించి కాదు, ఆ టైం మీరు ఆ రోజు ఆ టైం అంతే అంతే, నేను ఎప్పుడు వేసాను అనేది టైం ఇది. నేను ఏ సిటీలో ఉన్నాను, ఎప్పుడు వేసాను అనేది. ఎప్పుడో ఎస్ ఎస్, ఆయన ఎప్పుడూ అడుగుంటాడు, మనకు తెలియదు. అది అదే రోజు అడిగాడా, అంత ముందు రోజు అడిగాడా తెలీదు. మనం ఇలా వేసుకొని మనం చెప్పాము అనమాట. ఓకే ఓకే. 56 ఆ గారు నెంబర్ యాజ్ ఒకటే ఆస్ట్రాలజర్ గా మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చి చూస్తామో, ఇంటెన్సివ్ గా మనకు కూడా వస్తుంది కదా, అరే ఈయన మనకు ప్రశ్న అడిగారు, మనం చూడాలి, ఈ నెంబర్ ఇచ్చారు అని అనిపిస్తుంది చూసారా, అది మనం వేసుకోవాలి అక్కడ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ దగ్గర. ఓకే, ఇంకా అదొక్కటే తీసుకుంటున్నారు, ఇంకా నథింగ్ ఎల్స్. ఇంకా ఆయన దగ్గర నుంచి మనం తీసుకునేది క్వేరీను నెంబరు అంతే. ఓకే ఓకే, అంతే. థ్యాంక్స్ అండి. అదిగో మనం చెప్పింది ఏం అవ్వలేదు కానీ బట్ దగ్గరగా అయింది పని. మీరు ఎప్పుడు చెప్పారా? అయింది కదా సార్. అగో ఇక్కడ అయిందటండి పని. వీనస్ బుక్తే, కానీ దానిలో సన్ ఎక్కడో అయినట్టు. నేను ఆడియో వినలేదు కానీ బట్ మీరు వినండి. అవునవును, ఫస్ట్ 2 పునర్పు దోషాలు ఉన్నాయి అందుకని పోయింది అని చెప్పేసి అన్నారు మీరు ఆ వీడియోలో. ఓకే సార్, Yes. ఇప్పుడు మాకు మీ కేస్ స్టడీలు అవి ఇవి చేశారు. సో దానివల్ల మేము ఇప్పుడు మేము ఒకరి హారర్ ఒకరు ఇచ్చుకోవడము ఇలావన్నీ చేసాం కాబట్టి మాకు ప్రాక్టీస్ కుదిరింది. ఇలా హారర్ కూడా ఆల్రెడీ ఏమన్నా కొన్ని వీడియోస్ ఉంటే అవి మేము చూసి నేర్చుకోవడానికి కానీ అట్లా అవును ఇచ్చాం కదండి, 4 ఇచ్చాను కదా ఇక్కడ. ఆ 4 కాకుండా సార్ ఇంకా ఏదన్నా, ఇప్పుడు మనము ఈ చార్ట్స్ నేటల్ చార్ట్స్ మీద పనిచేసినంత ఎక్స్టెన్సివ్ గా దీని మీద చేయడానికి దీన్ని ఇప్పుడు నేను ఇది ఏంటంటే ఐ హావ్ టు టీచ్ అనదర్ 1 more year ఫర్ ద కేపీ హారరీ. ఫైనల్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, అది పాయింట్. మీరు ఏం అనలైజ్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏం అవుట్పుట్ వస్తుంది అనేది క్వశ్చన్. అర్థం కాలేదు సార్. కాదండి, మీరు హారరీ చేసి, హారరీ అనేది ఏం చెప్పారనంటే కాన్సెప్ట్ ఈజ్ సింపుల్, ఓకే, కానీ ప్రాక్టీస్ రిక్వైర్డ్ 2 years అని చెప్పారు కేఎస్ కృష్ణమూర్తి గారు. అవును, ఓకే, అవును. సో కాబట్టి ఏంటిది, ప్రశ్న ప్రొసీజర్ ఇదే, టెంప్లెట్ ఇదే. ఈ టెంప్లెట్ ని ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు వస్తుంది ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదని. మీరు హారరీ ప్రాక్టీస్ చేయాలంటే ఇది ప్రాక్టీస్ అనేది మనం ఎట్ట చేయగలుగుతాం. ఇప్పుడు మీరు బర్త్ చార్ట్ ఇచ్చారనుకో, ఇగో పలానా జరుగుతుందండి, జరిగిందా జరగలేదా అని అడుగుతారు. ప్రశ్న ఎట్ట చెప్తారు, ఎట్ట నేర్పియాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్పారు, అందుకే కేఎస్ కృష్ణమూర్తి గారు. ఓకే, అంటే మన దగ్గర ఏమైనా కేస్ స్టడీలు ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే షేర్ చేస్తాను. మల్టిపుల్ మ్యాగజైన్స్ ఉన్నాయి ఆన్లైన్ లో ఆల్రెడీ. అందరూ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను 2 హారరీలు వేసానండి, ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి సక్సెస్ అయింది అనుకో. సక్సెస్ అయిన హారరీ మీకు ఇస్తా. అలా అందరూ బోల్డ్ మ్యాగజైన్స్ రాశారు. ఆ మ్యాగజైన్ లో అన్ని వాళ్ళు సక్సెస్ అయినా రాస్తారు. వాళ్ళ రూల్ తప్ప కాదా అనేది వాళ్ళు ఎట్టకొట్ట సరిపుచ్చి సెట్ చేసి ఇదిగో ఇట్టా అని చెప్పి అడ్జస్ట్ చేస్తారు. అందుకే నాకు హారరీ అనే దానితో భయం అనమాట. ఎందుకంటే బర్త్ చార్ట్ లేకుండా ఉట్టి హారరీ చేస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనమాట. కేపీలో హారరీ నేనైతే వినోద్ గారు ఇచ్చిన 4 తోటే 2 ఏళ్ళు తిప్పానండి, నిజంగా చెప్తున్నా. ఏవైతే మన కేపీ వీడియోస్ ఉన్నాయో కొత్త దాంట్లోకి వెళ్ళలేదు. ఓకే, అడిషనల్ గా నాకు ఏం హెల్ప్ అయిందంటే, నేను ఒక ప్రశ్న అడిగాను, అదొకటి హెల్ప్ అయింది. మా ఫ్యామిలీలోనే ఇంకోళ్ళు ఒక ప్రశ్న అడిగారు, అది హెల్ప్ అయింది. దట్స్ ఆల్. ఈ 6 తోటే నేను ఇంతవరకు లాగా. ఓకే ఓకే, యా. సో మెయిన్ గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సన్ ని గమనించడం. ఇప్పుడు చంద్ర ట్రాన్సిట్ చూస్తున్నాం కదండి,
అట్లనే సన్ ట్రాన్సిట్ గమనించడం ఇట్లా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు తెలిసిపోతుంటాయి. అంటే ఈ 13 రోజులు రోజుకో డిగ్రీ కదా రవి. సో ఈ 13 రోజులు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మీ జాతక చక్రంలో ఎట్లా చూపిస్తుంది అది కూడా మీరు గమనించుకుంటూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అసలు దశాభుక్తులు పట్టుకోవడం అసలు పెద్ద సినిమా కేపీలో, అక్కడే ఫెయిల్ అయిపోతారు అందరూ. దాంట్లో మనం చేసామంటే అయిపోయినట్టే. అదే కొన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి. బట్ బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్నాయన్నీ మీకు కావాలంటే షేర్ చేస్తాను. నేనేం చెప్పాను, నేను చెప్పిన పెళ్లిళ్ళలో లేదంటే ఇట్లా ప్రాపర్టీ బయింగ్ లో, ఇట్లా అబ్రాడ్ ట్రావెల్ ఇట్లా ఉంటాయి కదా. ఇంకా 2951 గారికి ఓ హార్రీ చెప్పాం కదా, చెప్పామా? ఎట్లా ఉన్నారా? 2951 గారు మీకు హార్రీ చెప్పామా? ఇట్లా ఉన్నారు లేదు, నాది బర్త్ చార్ట్ ప్రిడిక్షన్, నాట్ హార్రీ కదా. ఓకే ఓకే ఓకే. బర్త్ చార్ట్ నుంచి మనము ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చేస్తాడని చెప్పాం, అడగకపోయినా చెప్పాం అనమాట. ఆఫర్ ప్రిడిక్షన్ వచ్చాడు, బోనస్ ప్రిడిక్షన్ లాగా. అడగకపోయినా చెప్పాము. అదే అడగకపోయినా చెప్తే ఏం జరిగిందో మనోడు చెప్తాడు ఆయన స్టైల్లో. అక్కడ ఈ వీసా ఇష్యూస్, దాని తర్వాత జాబ్ మారడానికి నేను బయటకు వచ్చాను. దాని తర్వాత వీసా ఇష్యూస్ వచ్చి రావాల్సి వచ్చింది అనమాట. ఓకే ఓకే. వచ్చాక కూడా మళ్ళీ జాబ్ దొరికేసిందా మీకు మంచిగా ఇక్కడ? నేను అక్కడే సెట్ చేసుకున్నా, యుఎస్ లో ఉన్నప్పుడే ఎన్విడియాకి అప్లై చేసి. అయితే అందుకే కదా కాన్ఫిడెంట్ గా మనం వెళ్ళిపోయిన పెద్ద ప్రాబ్లం లేదనుకొని ఇక ఆఫ్ ద రికార్డ్ నేను అడగాల. అయితే ఆల్రెడీ రికార్డ్ అవుతున్నాక మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ ఏమున్నది? అది కట్ చేసుకుంటారు కదా మళ్ళీ. ఎవరు కట్ చేయరు, డిలీట్ చేస్తారు అంతే మా వాళ్ళు. ఏం లేదు, తర్వాత అడుగుతా. ఎస్ ఓకే. మా దగ్గర కట్టింగ్ ప్రోగ్రామ్స్ లేవు, ఓన్లీ డిలీటింగే ఉన్నది ఆప్షన్. ఓకే. ఎవరికి చెప్తారు, ఎవరిని ఫాలో అవుతారు? సారు వినోద్ గారు ఇండియాకి వచ్చేస్తాం అంటానే అప్పుడు నేను ముందు జాగ్రత్తగా అప్లై చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే. తెచ్చి పెట్టుకుంటే లాస్ట్ కి అదే తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఈయన రెడీగా టికెట్లు కొనేసి పెట్టుకొని ఉంటారు అప్పటికి. మరి జాబ్ ట్రయల్సే, ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే ఏంటి అని చెప్పి ముందే కాషన్ తీసుకొని అప్లై చేసి పెట్టుకున్నాను. మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తా ఉంటది. కరెక్ట్ సార్. బ్యాక్ టెస్ట్. ఎలా అనిపించింది హారరీ ఎపిసోడ్స్? 2 ఎపిసోడ్స్ లో మొత్తం అంతా లాక్కొచ్చాం కదా. మీరు ప్రశ్న గురించి చెప్పారు సార్. రేపో రోజు ఈ వీడియోలో లేనిది ఏదన్నా ఒక ప్రశ్న తీసుకొని మీకు ఇస్తాను. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను మీతో. నాకు ఆన్సర్ ఎట్టనో తెలుసులే కానీ బట్ ట్రై చేస్తూ ఉంటాను తెలియనట్టుగా. చూద్దాం. ఓకే సార్, ట్రై చేద్దాం. అలా కొన్ని చేస్తే అసలు ముందు ఈ వీడియో చదవాలి సార్. చూసుకోండి మీరు వీడియోస్ మెల్లగా. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు 2 hours టైం ఉంటుంది కాబట్టి. ఇందులో లేనిది అంటే నాకు గుర్తొచ్చింది, బేసిక్ అన్ని కవర్ చేశారు. లైక్ విద్య, ఉద్యోగము, వివాహము. విద్య లేనట్లుంది, ఎడ్యుకేషన్ ఒకటి అడగొచ్చు. ఎడ్యుకేషన్ ఏముంది? ఎడ్యుకేషన్ ఏం కావాలి అంటే నేను అసలు ప్రశ్న దేనికి కావాలి దేనికి కావద్దు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. మీరు ప్రశ్నలు అడగండి, అడుగుతా ఉంటే మీకు ప్రశ్న కావాలవద్దని నేను చెప్తా. యూ హ్యావ్ టు డిసైడ్ దట్ ప్రశ్న. ప్రశ్న ఈజ్ క్రిటికల్ స్టోరీ. వెన్ ఎవర్ క్రిటికల్ అండ్ నాట్ పాసిబుల్ అండ్ మైన్యూట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో మాత్రమే ప్రశ్న. కృష్ణమూర్తి గారు భావాలతో మాట్లాడలేదండి. గురుగారు ఇది చెప్పలేదు మనకి, అంటే క్లాసుల్లో చెప్పారు. కృష్ణమూర్తి గారు ఎప్పుడు భావాలతో మాట్లాడారు, అంతా మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనమాట. 1వ భావం 2వ భావం కాకుండా నాకు డబ్బు వస్తుందా, నాకు ఉద్యోగం వస్తుందా, వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అంతే అంతే. అంటే ఇట్లా వచ్చి నాకు మోక్షం వస్తుందని అడగకూడదు. అది కూడా అడగచ్చు, ప్రయత్నంలో ఉండాలి. ప్రయత్నంలో ఉండాలి. మోక్షం కోసం నువ్వేం చేసావు అనేది క్వశ్చన్. సో బేసిక్ గా ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల నుంచి ప్రయత్నం చేస్తుంటే నీకు అంత టెన్షన్ వచ్చింది ప్రశ్న అడగడానికి? అసలు
లేదు కాదు. అదే అది కాదు జోక్ ఏంటంటే అఫీషియల్ గా క్లాస్ అయిపోయిందని వాళ్ళు ఊరికే సరదాగా డౌట్లు అడుగుతారు. ఎంతసేపు అడిగితే అంతసేపు రికార్డ్ చేసి క్లోజ్ చేస్తాను. కాదండి, లాటరీ టికెట్ వస్తుందని అడగచ్చా? అడుగుతారండి, అడుగుతారు, కరెక్ట్ అడుగుతారు. ప్రయత్నం ఆల్రెడీ కొనేసాం కదండి, అప్పుడు అడగచ్చు. కొనేసి ప్రయత్నం చేసి పోగొట్టేసి లేదు కొనడానికి కూడా అడగచ్చు, అని కూడా అడగచ్చు, కొనడానికి కూడా అడగచ్చు. కానీ మనం అఫీషియల్ గా సర్వీస్ ప్రొవైడ్ చేయలేము అనమాట. బర్త్ చార్ట్ లో కూడా ఉండాలి. బర్త్ చార్ట్ లో ఏంది మనకి దుస్థానాలు అనమాట. 6, 8, 12 ఇలాంటి ఆపరేట్ అవ్వాలన్నమాట. 8-11 అనమాట సడన్ గెయిన్స్ కి. 8-11 బలంగా ఆపరేట్ అయింది అనుకో ప్రశ్నలో ఖచ్చితంగా ఆయనకు వర్కౌట్ అవుతుంది. లాటరీ. ఎస్. అంటే సడన్ గా డబ్బులు వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుర్ర పందాల్లో గెలుస్తానా లేదా అవన్నీ, అలా కాకుండా ఏ గుర్రం గెలుస్తుంది అదేం చెప్పరా? ఏ గుర్రం గెలుస్తుందో చెప్పాలా? ఎతకాలండి ప్రొసీజర్, ఎందుకంటే మనం ఇప్పుడు అంత ప్రాక్టీస్ చేయలేదు, అంత అవసరం పడలేదు. మన గుర్రం గెలుస్తుందా లేదా చూడొచ్చండి. ఎస్ అండి, మీ గుర్రం మీరు పందెం పెట్టారండి, మీరు పలానా టీం మీద బెట్టింగ్ పెట్టుకున్నారు, అది మీకు వర్కౌట్ అవుద్దా, అట్లాంటిది చెయ్యొచ్చు అండి. దానికి వచ్చేదానికన్నా మనం తీసుకునే ఛార్జెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎందుకు మన దగ్గర ప్రశ్నలు తీసుకుంటారు చెప్పండి. అది నా క్వశ్చన్ సార్. ఎస్ అండి. మనము ఇందాక మీరు అన్నారు కదా రూలింగ్ ప్లానెట్స్ మళ్ళీ ట్యాప్ అవుతాయి అని చెప్పి ఈవెంట్ ప్లేస్ అయ్యే టైం కూడా. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఐవీఎఫ్ ఐయుఐల్ చేసుకున్న వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా సార్, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎంబ్రియోస్ ఫామ్. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మీరు అన్న క్వశ్చన్ అర్థమైంది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏ టైంకి అయితే చెప్తారో వాళ్ళు ఎంబ్రియోని ప్రాసెస్ చేయరు కదా ఇంజెక్ట్ చేయమంటే. వాళ్ళు ఏదో షెడ్యూల్ ఇస్తారో ఆ డేట్ ని ఫాలో అవ్వాలి అంతే. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ల్యాబ్ లో ఏదో ప్రాసెస్ చేసినప్పుడు మనకు రఫ్ గా డే టు టైం తెలిస్తే ఆ రూలింగ్ ప్లానెట్సే చైల్డ్ బర్త్ అప్పుడు అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనా మీరు చెప్పిన పాయింట్? మీరు అలా కాదు కదా, అసలు ఫస్ట్ సంతాన యోగం ఉన్నదా లేదా మీరు ప్రిడిక్ట్ చేస్తే అది ఏదైతే ఆ టైంలో మీకు ఓకే అవుతుందో అవే రూలింగ్ ప్లానెట్స్ రిపీట్ అవుతుంటాయి అనమాట. ప్రశ్న చార్ట్ లో మీరు 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 మీ క్వశ్చన్ ని క్లారిటీగా అడగాలి, అర్థమైందా? క్వశ్చన్ ట్రికీగా ఉండకూడదు. క్వశ్చన్ చెప్పండి మీరు మళ్ళీ, అసలు క్వశ్చన్ అది ఎట్లా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ ఇట్లా మెడికల్ ప్రొసీజర్స్ తో వెళ్ళిన వాళ్ళకి ఎంబ్రియోస్ ఎప్పుడు ఫామ్ అయినాయో ముందే తెలుసుంటది. ఓకే, ఎంబ్రియో ఎప్పుడు ఫామ్ అయిందో తెలిసింది, ఓకే రైట్, తెలుసుంటది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పలానా రోజు పలానా టైం ఫామ్ అయిందంటే మనం ఒక టైం చార్ట్ వేసుకుంటాం, అప్పుడు రూలింగ్ ప్లానెట్స్ ఇట్లా ఉన్నాయని చూసుకుంటాము. సో మోస్ట్లీ వీళ్ళకి ఫ్యూచర్ లో చైల్డ్ బర్త్ అవుతుందో లేదో మనకు తెలియదు, అయినప్పుడు ఇవే రూలింగ్ ప్లానెట్స్ ట్యాప్ అవుతాయని కన్ఫర్మ్ గా అనుకోవచ్చా? రూలింగ్ ప్లానెట్స్ ని బ్యాక్ టెస్టింగ్ అండి. కన్సెప్షన్ టైం ని మామూలుగా నేచురల్ కాకుండా అది కొంచెం మెడికల్ గా కదా, ఆర్టిఫిషియల్ గా అది కన్సెప్షన్ జరిగింది, ఆర్టిఫిషియల్ గా దాన్ని అండి అట్లాంటి పాసిబిలిటీ ఉంటది. బట్ మనం ట్రైల్ అండ్ ఎర్రర్ తో టెస్ట్ చేయాలండి. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు అటెంప్ట్ చేయలే అంటే జెన్యూన్ గా. సో కాబట్టి మనం దాన్ని టెస్ట్ చేయాలి, అట్లా జరుగుతుందా లేదా అని నెంబర్ ఆఫ్ కేసెస్ మీద టెస్ట్ చేస్తే దెన్ అందుకే ఇందాక అసలు ఇలా నిజంగా జరుగుతుందా? నిజంగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ భాగ్యం లేకపోతే అట్లాంటి టైంలో అది ఎట్లా జరిగింది? ఓకే, ఖచ్చితంగా. ఎస్, అన్ని రాస్తారండి పూర్వీకులు, మనం కూర్చొని చదువుకొని టెస్ట్ చేసుకోవడం అంతే. ఇంకా ఎలా అనిపించింది కేపీ? ఎలా అనిపించింది? 2950 గారు 51 52 3001 23 24 28 32 38 39 56 కాన్సెప్ట్ బాగుంది సార్. అంటే మన వేదిక చెప్పుకున్నట్టు అంత ఎక్స్టెన్సివ్ గా లేదు, ఉన్నదాన్ని కొంచెం సరిగ్గా అర్థం చేసుకొని చదువుకొని ముందు ప్రశ్న చెప్పాలంటే ముందు మనకున్న ప్రశ్నలు క్లియర్ చేసుకొని. మీకు బోనస్ ప్రశ్న అనమాట. అలానా స్పేస్ ఎక్స్ స్టాక్ పెరుగుద్దా లేదా అని మీరు ప్రశ్న వేశారు. సేమ్ అలానే మీరు ఏంది ధనభావాలు 2వ భావము, 7వ భావము, 6వ భావము, 11వ భావం, అలానే 8వ భావం, ఇలా డబ్బులు పోయే భావాలు డబ్బులు వచ్చే భావాలు వాటికి ఎట్లా కనెక్ట్ అయింది, అవి ధన భావాలకి ఎట్లా కనెక్ట్ అయింది మీరు చూస్తే మీకు ఆ కంపెనీ గ్రోత్ ని మీరు 3 నెలలకి దశాభుక్తులు పట్టుకొని మీరు కంపెనీ గ్రోత్ ని కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతారు దీన్ని వాడి. అది ఇన్వెస్ట్ చేసిన వాడు అడగాలి, కొంచెం దిగి కొంచెం ఇరుక్కుపోయి అప్పుడు అడిగితే అప్పుడు బాగా వస్తుంది అనమాట. ఎస్,
నేను 4 ఇట్లో పెడతాను, దానిలో పెట్టినా దీనిలో పెట్టినా అట్ట కాదనమాట. ఆడు ఆల్రెడీ స్టాండ్ సిచ్యువేషన్ లో ఉండాలన్నమాట. అప్పుడు వాడి ఫేట్ కి అలైన్ అయ్యి పని జరుగుతుంది. ఓకే. వినోద్ గారు, నేను ఇప్పుడు ఒక పీడిఎఫ్ ఉండే అండి నా దగ్గర, లైక్ హౌస్ గ్రూపింగ్ అని చెప్పేసి ఒకటి ఉండే. అవును, దాని లింక్ షేర్ చేయమంటారా? అందరికి హెల్ప్ అవుతుంది. నాకు పంపించండి, నాకు వాట్సాప్ చేయండి, చూద్దాం. మీకు చేయాలా? Yeah. Yes, ఇప్పుడు చేస్తా. సార్ డబ్బులు రావడానికి 6th 11 సార్? 2, 6, 11 కదండి ఎదుటోళ్ళ నుంచి గెయిన్స్ తెలుసు కదా, ప్లే గ్రౌండ్ లో మనం ఆడుకున్నాం కదా. ఓట్లో చెక్ బౌన్స్ ఉంది సార్, ప్రశ్న వేసుకోండి. 2, 6, 11 సార్? 2, 6, 11, 8, 12. మర్చిపోయానండి నేను. 6 ఎందుకో మర్చిపోయాను నేను. 6 ఎదుటివాడి క్లాస్ కదా. ఎదుటివాడికి వేయం కదా. ఎదుటివాడి క్లాస్ మనకు ప్రాఫిట్. ఎస్, బేసిక్ వెళ్ళిపోదాం మనం, ఇబ్బంది లేదు. ఆపరేట్ అయితే మనకు డబ్బులు వస్తాయని. వినోద్ గారు, నేను మీకు పంపించాయండి అది. Yes, యూజ్ అవుతుంది అంటే ఓకే, లేకపోతే దీని అన్నిటికీ మాకు ఈ ప్రశ్నలన్నిటికీ ఏ హౌసెస్ అన్నది ఏమన్నా ఒక స్క్రిప్ట్ లాగా ఆటోమేటెడ్ అదే పంపించాను నేను. అది సైట్ లో ఎక్కడన్నా మనకి ఓకే అండి. నేను దీన్ని ప్రాపర్ గా లైక్ కేపీ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ప్రాపర్ గా నేను దీన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? మనం అక్కడ ప్రశ్న పెడితే ఫస్ట్ మీరు ప్రశ్న అనలైజ్ చేస్తే మీకు చీట్ కోడ్లు, అసలు మీరు ఏం అనలైజ్ చేయకుండా మీకు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? ఏమవుతుంది సార్, మీ ఇంకా చాలా ప్రశ్న, అసలు ప్రశ్న ఇంకా చాలా ఉంది. అందుకే అన్నాను కదా, ముందు ఈ ప్రశ్న చెప్పాలంటే ముందు మాకున్న ప్రశ్న క్లియర్ చేసుకోవాలి. ఇదంతా చదువుతాము, నోట్స్ రాసుకుంటాము నిదానంగా, దాని తర్వాత అడుగుతాము. దీన్ని మనము వెబ్ పేజ్ లో పెడదామండి. 3024 గారు, మనం వెబ్ పేజ్ లో సెట్ చేద్దాం, మనం మన పేజ్ లో సెట్ చేద్దాం. బ్లాగ్ పోస్ట్ లాగా ఏదో బ్లాగ్ పోస్ట్ లాగా సెట్ చేద్దాం. సబ్లాడు ఈ ఆర్టికల్స్ నుంచి మంచిగా క్లాట్ తో మంచిగా డిజైన్ చేయొచ్చు. ఏ భావాలు కనెక్ట్ అయితే సబ్లాట్స్ ని లిస్ట్ చేయొచ్చు. దాంతో పాటు ఎక్స్ట్రా ఇది కూడా యాడ్ చేయండి. స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏవేవి చూడాలి? స్టాక్స్ 811 కదండి, 811 బాగుంటుంది. అది కూడా యాడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నా. యాడ్ చేయండి. ఓకే అండి, కానీ ఇది డైనమిక్ సిచ్యువేషన్ అండి. యూ కెనాట్ సే విత్ ద ప్రశ్న. ఓకే, వాడికి స్టాక్ మార్కెట్ పరంగా బాగుంటుందా లేదా అని వచ్చాడు, ఏమి చేయకుండా ఏదో సడన్ గెయిన్స్, లాటరీ కావచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, సునాయాసమైన 8,000 ఈజ్ లైక్ ఫిజికల్ బాడీ, అంటే శరీరానికి కష్టం లేకుండా వచ్చే డబ్బులు అనమాట ఇవన్నీ. ఓకే, కాబట్టి అట్లాంటిది ఏదైనా సడన్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఉందా లేదా చూడాలి. ఓకే, సో 111 కన్నా 811 బెటర్ అంటారు? 111 కన్నా 811. 8 ఈజ్ అన్లిమిటెడ్ కదండి, మీకు లిమిట్ లేదు కదా పోవడానికి. ఎస్, ఎలా అనిపించింది మొత్తానికి? బాగుందండి. ఫాస్ట్ ట్రాక్ లో చెప్పాలి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా 4th హౌస్ సబ్లార్డ్ వక్రించి ఉన్నాడు అనుకోండి. అవును, మనకు ఆ మధ్యలో దశాభుక్తులు తగిలినప్పుడు ఆ వక్రించి వదిలేంత కాలం వరకు ఆ దశాభుక్తులు వదిలేయాలి, ఎంత గట్టిగా ఉండదు. అవును, కరెక్ట్. నేను ఏమనుకుంటున్నానంటే స్పూన్ ఫీడ్ చేయొద్దు అనుకుంటున్నా ప్రశ్నకి. అర్థమైందా? యూ స్ట్రగుల్ ఫర్ ప్రశ్న. ఓకే, మీకు ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో, లేదంటే ఈ ప్రశ్న నేను ట్రై చేశాను, ఇది జరిగింది, జరగలేదు అనే సిచ్యువేషన్ వస్తుందో, అప్పుడు మళ్ళీ 6 నెలలకి మీరు మళ్ళీ చార్ట్లు పట్టుకొద్దరు. ఓకే, నేను మధ్యలో కావాలంటే మీకు హోంవర్క్ కింద నేను సక్సెస్ అయిన చార్ట్స్ ఇస్తా. దాదాపు ఒక 80% వరకు మనకి కూడా సక్సెస్ అయ్యేలే. సో అవన్నీ ఇస్తా ఉంటాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి, ఇండివిజువల్గా చేసుకుని రండి. మీరే ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే నేను చేస్తే మీరు మాట్లాడరు కదా, సైలెంట్గా ఉంటారు కదా. కాబట్టి మీరే ప్రజెంట్ చేద్దరు, మీరు మాట్లాడుతూ ఉంటారు, మేము వింటాం. ఎస్, ఇక అంతే. ప్రశ్న గురించి అయితే అంతే. మీరు వీడియోలు చూడండి. ఇంకా రేపొద్దున ఏముంది మాట్లాడుకోవడానికి మనకి? మీరు ఏదన్నా చెప్తే నేను వింటా ప్రశ్న గురించి. అర్థమైందా? ప్రశ్న గురించి మీరే ప్రజెంట్ చేయాలి. మీకు చార్ట్స్ ఇస్తా, మీరే చెప్పాలి. మీకు డౌట్లు వస్తాయి. రేపొద్దున మాత్రం అది క్లాస్. ఈ రోజుకి మాత్రం ఇది. ఇంకేముంది, ఇంకో 9 నిమిషాల్లో మన క్లాస్ అయిపోద్ది. సార్, ఇది కేపీ కాకుండా మామూలు జనరిక్ డౌట్ ఏదైనా అడగండి, చెప్పండి. అంటే దాదాపు కేపీఏ ఇదే ఆలోచనతో ఇంటికి పోవాలని కదా కేపీ క్లాస్. అవునా? సరే. సార్, కేపీతో మనము అనాలిసిస్ కూడా చేయొచ్చా? చార్ట్, బర్త్ చార్ట్. ఎంత వయసు అయితే చేయాలనుకుంటామో మనకు అంత వయసు పడుతుంది అనాలిసిస్ కి. సంవత్సరం ఎలా ఉందో చెప్పడానికి సంవత్సరం టైం పడుతుంది మనకు కూడా.
ఓకే. ఇంతలో జీవితం జరిగిపోతూనే ఉంటుంది. ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయండి సార్ అని అడుగుతారు. మనుషులు చేయలేరు, చేయాలి అది. ఓకే. ఓకే సార్. ఎందుకంటే సబ్లాడ్ పట్టుకొని ఆ సబ్లాడ్తో ట్రాన్సిట్ పట్టుకొని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటా ఆ దశ ఆపరేట్ అవుతుంది. ఇది మనకి మేజర్ ప్రశ్న అనేది ఎట్లా అంటే ఒక చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూసినట్టు, అర్థమైందా? సో జీవితంలో ప్రతి విషయాన్ని మీరు భూతద్దంతోనే పరిశీలించాలనుకోండి, మీకు అవుద్దా? టైం పడుతుంది. ఆహాహా. చాలా కష్టమైపోతుంది అనమాట. సో అందుకని స్పెసిఫిక్ విషయానికి ప్రశ్న హారది పనిచేస్తుంది. బర్త్ చార్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏముంది, అదే సిగ్నిఫికెన్స్. మీకు ఎట్లాంటి భావాలు ఆపరేట్ అవుతున్నాయో దశాభుక్తికి అనలేదు. దానికన్నా మనం బర్త్ చార్ట్ అనాలిసిస్ మన ప్యాటర్న్స్ ఎక్సలెంట్ అనమాట. మోర్ దెన్ కేపీ బర్త్ చార్ట్ అనాలిసిస్ కన్నా మనం ఏదైతే వాడుతున్నామో ఆ మెథడ్స్, నక్షత్ర జ్యోతిష్యాన్ని పట్టుకొని తర్వాత దశాభుక్తుల్ని జడ్జ్ చేసుకుంటూ బర్త్ చార్ట్లో స్ట్రెంగ్త్ అర్థం చేసుకుని ప్రోగ్రెషన్స్ని అప్లై చేసి ఫైనల్ కంక్లూషన్కి వస్తున్నాం కదా. అవి సూపర్గా పనిచేస్తుంది కదా. మీరు ఒక రీసెర్చ్ కాల్ చెప్పాలనుకున్న అలాగా ఒక 20 ఏళ్ళు పడుతుంది అనమాట దాదాపు. 20 ఏళ్ళు చెప్పడానికి. ఆ 20 ఏళ్ళ అసలు 3 గంటల వీడియోనే ఎవరు చూడరు. 20 ఏళ్ళ వీడియో ఎవరు చూస్తారు? వినోద్ గారు, లేకపోతే ఇలా ఆలోచన వచ్చింది అంటే ప్రాక్టీస్ చేసే టైంలో ఇప్పుడు మన బ్యాచ్ లోనే ఉన్న వాళ్ళ చాట్లు కొంతమంది ఆల్రెడీ ప్రెజెంట్ చేసాం మేము మీకు. సో మా లైఫ్ లో జరిగిన ఈవెంట్ ఒక 5 years స్పామ్ ఇస్తాం. ఇలా లైక్ 2020 నుంచి 2025 లోపు పెళ్లి అయ్యిందని ఏదో అలా ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు దాన్ని కేపీ లాగా చూస్తే ప్రాక్టీస్ అయిపోతుంది. వాళ్ళకి యాక్యురేట్ గా ఎప్పుడు అయ్యింది అనేది కూడా చెప్పగలుగుతారు కదా. ఆల్రెడీ ఈవెంట్స్ ఉంటాయి కదా, అట్లా ట్రై చేస్తుంటే మెల్లగా అదే మ్యాప్ చేయడానికి పోస్ట్ అనాలిసిస్ చేయడమే మీరే చేయాలి. అది నేను చూస్తా ఉంటాను. అదే ఓన్ జాతక చక్రాల మీద ఫస్ట్ ట్రై చేస్తే ఓన్ బర్త్ చార్ట్ మీద అనాలిసిస్, కేపీ అనాలిసిస్ అనవసరం అండి. యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రశ్న చార్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఇట్ డిజైన్ ఫర్ ద ప్రశ్న చార్ట్. బర్త్ చార్ట్ చేయొచ్చు సిగ్నిఫికెన్స్. ఇప్పుడు 7-11 జరుగుతుంది, పెళ్లి జరగదు, కానీ 7-11 ఉంటుంది. నీకు అలాంటి చార్ట్లు మీకు చాలా చూపిస్తాను. అప్పుడు ఏం చెప్తారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని ప్రతి 3 నెలలకు ఒకసారి చెప్తా ఉంటారు పెళ్లి. చెప్తారా చెప్పరా? మామూలుగా నిజమే. ఎందుకంటే మనకి ప్రోగ్రెషన్స్ అవేం తెలియదు, పాజిటివ్ మీకు ఏమి తెలియకుండానే ఓన్లీ దశాభుక్తి సిగ్నిఫికెన్స్, దశాభుక్తి అంతరణలు తీసుకొని మీరు అలా చెప్తారు. చాలా సార్లు చెప్తారు. అంటే చాలా సార్లు పెళ్లి జరిగింది అన్నట్టు వాడికి ఒకసారే కదా పాపం జరిగేది. అది ఇంకా హ్యాపీగా ఈ టాపిక్ ని మీరు స్కిప్ చేయొచ్చండి ఎక్కువ వర్రీ అయితే. కానీ మన వాళ్ళు ఎవరికి ప్రోగ్రెషన్స్ రాలేదండి, అది ప్రయత్నం చేయాలి. అది కూడా పక్కన పెట్టేసాం మనం. అవును, అది మెయిన్ వేదిక మీద ప్రాక్టీస్ ఇదైతే కంటిన్యూస్. ఇంకో 10 క్లాసులు మరి ప్రోగ్రెషన్స్ చేస్తారా? కేపీ ఆపేద్దాం, ఇక అయిపోయింది కదా, ఆపేసేదే ఉంది అని. ఒక డౌట్. ఎస్ అండి. ఇప్పుడు అన్ని ప్రశ్నలే, ఆన్సర్లు లేవే. చేస్తానా చెయ్యమా ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ 10 క్లాసెస్ అసలు ప్లానెటరీ పొజిషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడడం మానేసి డైరెక్ట్ మేము ఇంకా ప్రోగ్రెషన్స్ వెళ్ళిపోమంటారా? 10,000 గమనించుకోవడం, ఇంకా క్లాస్ స్టార్ట్ చేయడం, అట్లా చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది అందరికి ప్రోగ్రెషన్స్. అప్పుడు ఇక మీరు చార్ట్ మీద అంతా అట్టనే ప్రోగ్రెషన్ చెప్తా ఉంటారు, కానీ చార్ట్ అనలైజ్ చేయరు కదా, ఇక అది మానేస్తారు కదా, అలవాటు పోతుంది. అంటే కానీ అసలు ఇది రావట్లే కదండి, ఆ అనలైజ్ చేసే లోపు టైం అయిపోతుంది. ఇదేమో కింద బార్స్ పెట్టుకొని చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఎవరు వీక్ గా ఉన్నారైతే? నేను 3056 అంత 100% కాన్ఫిడెంట్ కాదండి వేదిక. ఏపీ మీద వీక్ గా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేద్దామండి. ఏపీ అంటే వెస్టర్న్ ఆస్పెక్ట్. అంతే, ఫాల్స్ హ్యాండ్ రైజెస్ వచ్చాయి కదా. అంటే ఆస్పెక్ట్స్ అర్థం అవుతున్నాయి కానీ చెప్పడం 024 గారు కూడా రైజ్ చేసినట్టున్నారు. అదే చెప్తున్నా కదా. అంటే నేనెత్తిన మాట కదా సరే, నాది కూడా ఒకటి ఉంటే కావాలి కాబట్టి ఎత్తేసారు ఆటోమేటిక్. అలా కాదండి, అందరికి నెక్స్ట్ 10 days లో, నెక్స్ట్ 10 years లో పలానా సన్ ట్రైన్ ఇస్తున్నాడు, ఇవి బ్రెయిన్ కి ఎవరికి అందట్లే కదా, అది మనం ప్రాక్టీస్ చేస్తేనే వెళ్తుంది. అందుకని అన్నా అంతే. సరే, మనం ఎప్పుడు గేమ్ ఆడుకుంటామో ఏంటో, ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో మీరు. డౌట్. ఎస్ అండి, ఎస్ చేద్దామండి. అయితే ఇప్పుడు రేపొద్దున మాత్రం కేపీ మీద చేద్దామా వద్దా? రేపు క్లాసు చేద్దాం, మీ ఇష్టం.
రేపు కేపీ కేపీ మీద చేద్దాం చేద్దాం. మళ్ళీ రేపు మీద చేద్దాం సార్ రేపొద్దున ఒక చార్ట్ ఇస్తాను. ఓకే, క్వశ్చన్ ఇస్తాను, లొకేషన్ వేసుకున్నది ఇస్తాను. సో ఎప్పుడు ఇది జరిగిందో ఈవెంట్ చెప్పాలి. అర్థమైందా? ఓకే, ట్రై చేస్తాం. సో ఇలా చేద్దామా, అందరికి ఇచ్చేసి ఒక హాఫ్ అవర్ వదిలేసేయండి. ఆ టైము విండో మీరు ఓపెన్ గా పెట్టి క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేస్తాం టైప్ లో. మేమందరం హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకొని వస్తాము. ఎవరెవరికి లేదు 5-6 గారు, ఫస్ట్ టైమే మీరు ఆవకాయ తినేస్తా అంటే ఎలాగండి? అందరం కలిసి ఒకటి చేద్దాం. అది బెస్ట్ చాయిస్. ఎందుకంటే సబ్లాడ్ ఏం చెప్తున్నాడు అట్లా. మీరు మీ అనాలిసిస్ అంతా ఇక్కడ ఒక నోట్స్ బాక్స్ పెట్టుకొని దీనిలో కూడా ఒక నోట్ బాక్స్ రిలీజ్ చేయాలి. పెట్టి ఉందిగా, నోట్ బాక్స్ ఉందిగా. సో మీరు ఒక్కొక్కటి సబ్లాడ్ అదంతా అనలైజ్ చేసుకోవడం అవుద్దా అవ్వదా అట్లా పట్టుకొని మళ్ళీ మెల్లగా చేసుకుంటూ పోతే పని అవుతుంది. ఓకే, రేపు ఒక చార్ట్ మీద ట్రై చేస్తాం, కేపీ చార్ట్ మీద. రేపు చార్ట్స్ మీద ఎంతమంది ట్రై చేస్తారు రేపొద్దున? మళ్ళీ అందరినీ లోవర్ చేస్తున్నాను. ఓకే, 1 2 3 ఒకళ్ళు ఎత్తారని అందరు ఎత్తడం కాదు, నిజంగా. అందరం చేద్దామని అన్నారు కదా సార్. ఓకే, రైట్. అందరం కలిసి ట్రై చేస్తాం సార్. ఓకే, సరే అయితే సో చేయండి మరి. రేపొద్దున ఒక హారర్ ఇప్పుడు ఇమ్మంటే కూడా ఇస్తాను. ఇప్పుడు ట్రై చేయాలా? లేదు, మీరు నోట్ డౌన్ చేసుకొని చూసుకోండి రేపటిదాకా. రేపొద్దున ఎన్ని చేద్దాం? 2 చేద్దామా? 2 హార్రీలు చేస్తారా? 3 హార్రీలు చేస్తారా? 4 చేస్తారా? అంటే మీ కళ్ళ ముందే మేము చేస్తే బెస్ట్ కదా, వెనకాల ఏదో చేసి. దీని మీద ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఒక ఇచ్చేసైనా మీకు హారర్ ఇచ్చేనా మీరు చేస్తారా అన్నారు కదా. అప్పుడు మా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చార్ట్ వస్తుంది కదా, హారరీ చార్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంకొక టైంలో చేస్తాం. ఓహో, రూలింగ్ ప్లానెట్స్ మీరు అంటారు. రూలింగ్ ప్లానెట్స్, కాస్టింగ్ రూలింగ్ ప్లానెట్స్ నేను ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు ఫాలో అవ్వాలి. అర్థమైందా? మీరు ఫస్ట్ టైం ఏం తయారు చేయట్లేదు. అర్థమైందా? మీరు ఓన్లీ పోస్ట్ అనాలిసిస్ చేస్తున్నారు. ఓహో, అట్లా. అదే మీరు ఎవరిదైనా పోస్ట్ అనాలిసిస్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు రూలింగ్ ప్లానెట్ తీసుకున్నారో వాళ్ళని తెచ్చుకుని చేసుకోవాలి అంతే. అర్థమైందా? అప్పుడైతే రేపు క్లాస్ లోనే చేసేయచ్చు. క్లాస్ లో చేద్దాంలే. క్లాస్ లోనే అందరం ట్రై చేద్దాం మేడం. అందరం ట్రై చేద్దాం. సరే, 7 అయిపోయింది చక్కగా. సరే మరి, అందరికి గుడ్ నైట్. వినోద్ గారు, నాకు డౌట్. అడగండి. డౌట్లు ఉన్నంతసేపు కాల్లో ఉన్నాం. అదే, ఇప్పుడు జనరల్ గా మనం చైల్డ్ బర్త్ అనేది ఎప్పుడు కూడా మీరు ప్రశ్న తీసుకొని అని చెప్తారు కదా. అవును, కొన్ని అదే అందుకే ప్రశ్నలు అడగమని చెప్పి అడగలేగా. కరెక్ట్. ఇప్పుడు ఆ ప్రశ్నని తీసుకొని మీరు ఇదంతా చేస్తారు, చూస్తారు. ఓకే, కరెక్ట్. దాన్ని వాళ్ళ బర్త్ చార్ట్ కి ఎట్లా రిలేట్ చేస్తారు? ఇప్పుడు బర్త్ చార్ట్ నుంచి మీరు న్యాచురల్ గా ఒక ప్రిడిక్షన్ చేసుకుంటారు కదా. ఎక్స్ అనే వాల్యూలో వీళ్ళకి పిల్లలు అయ్యేదానికి అవకాశం ఉందని తెలుసుకున్నారు. వై అనేది ప్రశ్న. సో వై ప్రశ్న నుంచి కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీకు ఇక్కడ ఆ ప్రిడిక్షన్ ఆ బర్త్ చార్ట్ లో కూడా రిలవెంట్ గా ఉందో లేదో మీరు ప్రిడిక్షన్ ని కంపేర్ చేసుకోవడమే కదా. కంపేర్ చేసుకొని ఓకే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అప్పుడు మీరు అష్టకవర్గ ట్రాన్సిట్ వేసుకోండి, మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం జనరల్ గా ప్రశ్నలో కన్ఫర్మ్ చేసింది అనుకోండి, బట్ మన బర్త్ చార్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ప్రోగ్రెషన్ కానీ లేకపోతే భుక్తి అంత బ్యాడ్ ప్రోగ్రెషన్ ఇక్కడ సమస్య కాదు. ఇక్కడ సమస్యల్లో మనకి వాళ్ళ హార్మోనల్ హెల్త్ సపోర్టివ్ గా ఉండడం ఒకటి, తర్వాత దశాభుక్తులు మంచిగా సిగ్నిఫై చేయడం ఒకటి, 2 వాళ్ళ సంతాన యోగాలు సరిగ్గా ఉండడం, ఇలా 3 ఇవన్నీ సపోర్ట్ అయ్యి ప్రశ్న కూడా సపోర్ట్ అవుతా ఉంటే అయిపోతుంది. బ్యాడ్ ప్రోగ్రెషన్ ఉన్న పని అవుతుంది. ఓకే, బ్యాడ్ ప్రోగ్రెషన్ కెనాట్ స్టాప్. అది వేరే ఏరియాలో ఇవ్వచ్చు. ఓకే, 5-1 గారు, అంటే ఇప్పుడు మామూలు జాతక చక్రం చూస్తాం కదండి. ఇప్పుడు ఈ దశలో ఈ బుక్ వచ్చినప్పుడు పిల్లలు పుట్టేదానికి ఛాన్స్ ఉంది. దీంతో క్లారిటీ తీసుకుంటాం కదా మనకి జాతక చక్రం. ఇప్పుడు ప్రశ్నకి వెళ్తాం. కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు జనరల్ గా ఈ సంతాన భావాలు ఇవన్నీ బాగుండేవి అన్ని ఓకే, కానీ డౌట్ఫుల్ గా ఉండే వాళ్ళకే కదా మనం గైడ్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డౌట్ఫుల్ గా ఉండింది అనుకోండి, భావమే కొంచెం డౌట్ఫుల్ గా ఉంది అనుకోండి,
అంటే అదే ఆ కంప్లీట్ సిచ్యువేషన్ కాకపోయినా వస్తే కదా ఒక వాళ్ళు అబవ్ వాళ్ళు ఫస్ట్ యావరేజ్ ట్రై చేయాలి, 60% అదంతా ఇట్లా జరగాలి కదా. ఉన్న అంటే భావం వరకు వెళ్ళిపోతున్నారు మీరు. భావం కన్నా ముందు మనం కేపీ వరకు వస్తున్నాం అంటే ఖచ్చితంగా లాస్ట్ అనాలిసిస్ అంటే దశాలనాడు బాగుంటేనే కదా మనకి బాగుంది అని చెప్పగలుగుతాం. భావం సరిగ్గా లేదు కానీ టైం చాలా బాగుంది, టైం అయ్యేదానికి బాగుంది. స్కోప్ ఉంది అనుకున్నాం కదా. ఓకే, అదేలే ఎంత ఇది లైక్ ఎదురీత తీసుకోవాలనేది. ఛాన్స్ లేదు కదా ఇక్కడ, మన డైరెక్షనల్ ఫ్లో లో నీళ్ళు ఇంకొక వెళ్తున్నాయి అని అనుకున్నాం కదా. వినోద్ గారు, మీ ఎక్స్పీరియన్స్ లో ఇలా చూసారా? టైం కూడా బాగోకుండా పని అవడం, జస్ట్ క్వశ్చన్ యా ఇంటెన్సిటీ దశాభుక్తులు వల్ల. బాగుంటాయి కదండి. ఇంకా బుక్తి లాడ్ కూడా పోయి పని చేయడం భుక్తిలాడు కూడా బాలేదు. బాలేదు. అప్పుడు అబ్స్ట్రకల్ గా అంటే లైక్ ఎంతో కొంత అబ్స్ట్రకల్ గా జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కదా. ఓకే, ఇంకా మొత్తం హార్డ్ వర్క్ కష్టపెట్టి జరుగుతూ ఉంటుంది. అస్సలు ఓకే. జరగబోయేది రేర్ అండి, చాలా చాలా రేరు, కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా సెలూన్ షాప్ ఓనర్ అతను ఉన్నాడు అనమాట. ఓకే, అతను ఏం అడుగుతున్నాడు, ఇవేనే వీళ్ళు ఇదే సేమ్ ఇల్లు ప్రాపర్టీ గురించి ప్రశ్న అడిగాడు అనమాట. సో ప్రశ్న వేసా నేను. ఓకే, నాకు 3 వచ్చింది, సిగ్నిఫై కాలేదు సరిగ్గా. ఇల్లు కట్టుకున్నాడు, అర్థమైందా. కానీ ఏం జరిగింది, ఆయన ఒక అతనికి బ్రైబ్ ఇచ్చాడు అనమాట. అతనికి బ్రైబ్ ఇస్తే పర్మిషన్స్ కోసం అతను వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. చెప్పారు ఇది ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అతను మళ్ళీ అతను ఇక్కడోడు ఏమంటాడు, నాకు ఇవ్వలేదు కదా అంటాడు, అర్థమైందా. అక్కడోడు వీడికి ఫోన్ చేస్తే వీడే నువ్వు తీసుకుంటే నేను ఎందుకు చేయాలి పని అంటాడు, అర్థమైందా. ఇలా 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 నాంచి 1.5 year 2 years కి మెల్లగా కదిపారనమాట బండి. అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉంటుంది ఆ తర్వాత దశాభుక్తుల అనుకూలత ఉంటుంది మనకి ఆ టైంకి. ఇప్పుడు 1.5 year ఆ ప్రశ్న మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక బ్యాక్ టెస్టింగ్ చేసుకొని ఎందుకు అట్ట అయింది, ఎందుకు అవకాశం ఉంది అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత అసలు వాడు ఇంటెన్సివ్గా అడగడు అనమాట. మనం ఏదో ప్రశ్న చూసుకొని మనం చెప్పింది అవ్వలేదని మనం అనుకుంటాం, మనం చెప్పిన దానికి ఆపోజిట్ ఎందుకు జరిగిందని అనుకుంటాం. కానీ అసలు ప్రశ్న మనం తీసుకోవడమే తప్పు తీసుకొని ఉంటాం, వేసుకోవడమే తప్పు తీసుకొని ఉంటాం. డేటా అంతా కరెక్టే ఉంటుంది, చూడ్డానికి అన్ని బాగానే కనిపిస్తూ ఉంటాయి. మనం కస్పల్ సప్లాట్స్ చెక్ చేసుకుంటాం, అదే చెక్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ తీసుకోవడంలోనే జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ దాకా ఎందుకంటే మన 3032 గారు నిన్న ఇచ్చారు ఫంక్షన్ గురించి. ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా మా ఫంక్షన్ గాని అడిగారు, అర్థమైందా. సోర్స్ మనం ఏం తీసుకున్నాం, అసలు వ్యాలిడ్ గాని ఒక టైం చార్ట్ని పట్టుకుని అనాలిసిస్ చేసామా లేదా, ఫెయిల్ అయ్యామా లేదా, అది దానిలో చూడడానికి అంతా కరెక్టే ఉందా. మనం ఏం తప్పు చేసాం, ఏం చేయలేదు. అసలు తీసుకోవడమే రాంగ్ ఇన్పుట్ తీసుకున్నాం. అంటే అసలు వ్యాలిడ్ గాని ఒక ప్రశ్నను తీసుకొని మనం వర్కౌట్ చేసాం టైం చార్ట్ చేసుకొని. వ్యాలిడ్ ఇప్పుడు ఒక అతను ఇద్దరు ఉన్నారండి ఇండియాలో, ఇద్దరు ఆస్ట్రాలజర్లు ఏమంటే మోడీ గెలుస్తాడా లేదా అని ప్రశ్న వేశాడు. వేశారు ఇద్దరు ఒకటే రూల్ ఫాలో అయ్యారు. కానీ ఒక అతనికి ఏంటంటే గెలుస్తాడని వచ్చింది, ఒక అతనికి గెలవడని వచ్చింది, కానీ గెలిచాడు ఆయన ఉదాహరణకి. ఇప్పుడు ఎవరిది తప్పు, అనాలిసిస్ తప్ప, మనిషి తప్ప, తీసుకోవడం తప్ప. నేను ఇంటెన్సివ్ చేశానని ఈయన అంటాడు, ఆయన ఇంటెన్సివ్ చేశానని ఆయన అంటాడు. కేపీ తప్ప, ఎవరు తప్పు, ఎవరి కాళ్ళు వేసుకోవడం తప్ప. అందుకే మనం తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వేయాలి. మనం కొంచెం ఎథికల్గా ఉంటేనే ఎన్ని ప్రశ్నలు, మన ప్రశ్న జాతకం పనిచేయడానికి అందుకే అనుష్ఠానం అవన్నీ చేసుకోమంటూ ఉంటారు. సో మనం కరెక్ట్గా ఉంటే ఆ ప్రశ్న వేయడం అవన్నీ పనిచేస్తూ ఉంటాయి, లేదంటే అవన్నీ పనిచేయవు. అది కాబట్టి ఆ ప్రశ్న అనుకూలంగా రావడం, కరెక్ట్గా మన అనాలిసిస్ తగ్గట్టుగా మనం చెప్పేది వాళ్ళకి జరగాలంటే మనకు కూడా కొంత దైవబలం పనిచేయాలి, అనాలిసిసే కాకుండా. మరి కేఎస్ కృష్ణమూర్తి గారు ఎందుకు అనుష్ఠానం చేశారు, ఆయనకి రూల్స్ అని తెలుసు కదా. బేసిక్ క్వశ్చన్, అనుష్ఠానం అంటే ఏంటి? ఏం లేదండి, జపం చేసుకోవడం, తపం చేసుకోవడం, మనం చేసుకునే పూజ ఆచారం మనం ఫాలో అవ్వడం, ఎథికల్గా ఉండడం, ఇంకోటి మోసం చేయకపోవడం, ఇవన్నీ. ఎస్, బేసిక్ గా రూలింగ్ ప్లానెట్స్ అంటే ఇంకా ప్లానెట్స్ వచ్చి మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు. అంతే అవి కరెక్ట్ గా రావాలి, మనం కరెక్ట్ గా ఉంటేనే అవి కరెక్ట్ వస్తాయి. నేను మీకు చాలా సార్లు చూపించా బర్త్ చార్ట్ చెప్పేటప్పుడు, లగ్నం చంద్రుడు వాళ్ళ బర్త్ చార్ట్ యొక్క డిగ్రీలకి ఎన్నిసార్లు మ్యాచ్ అవుతున్నాయో చాలా మందికి ప్రతి ఒక్కరికి చూపించాను అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ చాలా సార్లు చెప్పారు, నేను అడిగిన క్వశ్చన్లకి రెగ్యులర్ గా చెప్పినప్పుడు చాలా సార్లు చూపించారు. ఎస్,
ఖచ్చితంగా అదే మనం అడిగిన క్వశ్చన్ కి మన బర్త్ చార్ట్ లో ఉన్న ప్లానెట్స్ మ్యాచ్ అయ్యడం. అది మ్యాచ్ అవ్వడం కానీ అసలు మనం కలిసేటప్పుడే అవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రశ్న వేసేటప్పుడు, ఆ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఆ లగ్నం అవే రూలింగ్ ఆ దశాభుక్తులకు వచ్చేస్తాయి అన్నమాట. అవును, మనము ఇవి దీని పేరేంటి బీటీఆర్ చేసేటప్పుడు కూడా బీటీఆర్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా వస్తాయి అనమాట. కరెక్ట్ గా అంటే మనం కరెక్ట్ గా ఉంటే మనం కరెక్ట్ గా వస్తాయి. బియాండ్ సైన్స్ కదా ఇది. ఇంకా ఇంకేం లేవు. ఆలోచిస్తున్నాం సార్, ఆలోచిస్తున్నాం. చెప్పండి 5-1 గారు, ఇది ఇది ఇందాక ఆలోచిస్తుంటే వచ్చింది మీకు ఎట్లా చెప్పాలి అని. 5-1 గారు ఉన్నారా? వీనస్ 5-1 మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి చెప్పమంటారా? చెప్పండి. సో లైక్ వినోద్ గారు చెప్పింది ఇదేదో కొత్తగా కాదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా. ఇది కేపీ చూసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వినోద్ గారు 3 phases లో వెళ్ళారని అర్థమైంది. phase 1 వచ్చేసేపటికి అసలు జాతక చక్రంలో ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళినా ఇదే అడిగాను. ఫస్ట్ ఆయన ఏం చేశారంటే phase 1 లో అసలు ఈ జాతక చక్రంలో అబ్రాడ్కి వెళ్ళే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయా లేవో చెక్ చేశారు. చూసి లేదు అని కూడా చెప్పేశారు. ఎక్కడున్నావో అక్కడే చాలా బలంగా నుంచుంటావు అన్నట్టుగా మాట్లాడారు. సెకండ్ ఫేజ్కి వచ్చేసప్పటికి దశాభుక్తుల్లో అప్పుడు రాహు దశ నడుస్తుంది. రాహు వ్యయాన్ని ఇండికేట్ చేస్తున్నాడు, 12 ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి సరే ఇప్పుడు ఛాన్స్ ఉండొచ్చు అని సెకండ్ ఫేజ్లో ఆయన కాన్ఫిడెన్స్ తీసుకొని థర్డ్ ఫేజ్ కేపీకి వెళ్ళారు. ఇందాక మీరు అన్నారు కదా లైక్ జాతక చక్రంలో కూడా కనిపించకపోతే ఎలాగా అని, ఆయన ఇట్లా వెళ్ళారు. నాకు అది అర్థమైంది, అదే గుర్తొచ్చింది, చెప్పాను అంతే. రైట్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అంతేనా? ఎస్ అండి. దట్స్ ఆల్ ఫర్ ద డేనా? యా, బాయ్ అండి 2950 గారు. లేదండి ఉన్నాను, జస్ట్ ఫర్ ద డే అంటే క్లాస్ బాగా జరిగిందని. మీరు రికార్డింగ్ ఆపుతారేమో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఓకే, రికార్డింగ్ ఆపితే మీరు ఆఫ్ ది రికార్డు 1 minute మాట్లాడారు. ప్రశ్నలు వస్తాయి సార్, కేపీ ప్రశ్నలు రికార్డింగ్ లో రావు. అది నేను ప్రశ్న చూసాను. అవునా? ఏంటంటే రికార్డింగ్ లో రావని ప్రశ్న చెప్పింది నాకు. మీరు రికార్డ్ ఆపుతారా? We want to capture the beautiful moments అండి. రికార్డ్ జోకులు వేయొద్దని. మనం మ్యాథమెటికల్ రిలం నుంచి మ్యాజికల్ రిలంకి వచ్చాం అనిపించింది. అవును, వినోద్ గారు కూడా అదే అన్నారు. ఇక రూలింగ్ ప్లానెట్స్ అంటే దేవుడే. అదే డైరెక్ట్ మ్యాథ్స్ మాట్లాడుతుంటే నుంచి నెక్స్ట్ దానికి వచ్చాము. బియాండ్ మ్యాథ్స్కి వెళ్ళాం. యా, అవును. ప్రశ్న బాగా పనిచేయాలంటే మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, వెయ్యాలి, నమ్మాలి, నీ చేయాలి. అప్పుడైతే 01 గారు అందరికి ఇది ఇంకో ట్రాన్సిట్ కేపీ ట్రాన్సిట్ కూడా అప్పుడు గురుగారు చెప్పినప్పుడు నేను నేర్చుకొని ట్రై చేశాండి. ఇప్పుడు మనకి అవుతున్న దశానాథుడు భుక్తినాథుడు ఉంటాడు కదా. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు నాదే అనుకుంటే ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వాలి. ఓకే, ఇప్పుడు నాకు జరుగుతున్న దశానాథుడు భుక్తినాథుడు 2711 సిగ్నిఫై చేస్తున్న నా జాతక చక్రంలో 2711 సిగ్నిఫై చేస్తున్న నక్షత్రాల్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి వాళ్ళు, ఆ టైంలో వివాహం అవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటది. ఇది కేపీ ట్రాన్సిట్ రూల్ అనమాట. రూల్స్ అంటే ఇప్పుడు నా లగ్నానికి 7th లార్డ్ సాటర్న్, ఇప్పుడు రాహు దశ నడుస్తుంది, తర్వాత సాటర్న్ భుక్తి నడుస్తుంది. రాహు గాని సాటర్న్ గాని సాటర్న్ నక్షత్రాల్లోకి వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు రాహు ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా, సో సాటర్న్ ని ఫాలో అవుతాడు కదా. ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంటది అంటారు కేపీ ట్రాన్సిట్ లో. సో ఇట్లా ఛాన్సులు పెరిగిపోతూ ఉంటాయి. ఇందాక అందుకే వినోద్ గారు అప్పుడు అన్నారు కదా, నేను చాలా అతి తెలివితేటలు వాడాను కానీ మళ్ళీ కిందకి తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ నాకు ఇందాక క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఇంకోటి అనిపించింది, మన టైం ముందు వెనక కూడా మీరు అన్నట్టు డిపెండెంట్ కదా. సో ముందు వెనక కరెక్ట్ గా ఉన్నా వాళ్ళకి పడడానికి ఛాన్స్ ఉంటది, ఫ్లో కంటిన్యూ అవడానికి. అంటే కాపాడుకుంటారా లేదా, కట్టుకున్నాక ఉంటదా లేదా.
అసలు దానికి మనీ మేక్ అవుతా లేదని కూడా చూడొచ్చు కదా. క్వశ్చన్ టైం అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఇల్లు అడిగారు కదండి. అవునవును. మనం ఇప్పుడు కేతు ఇందాక మనం మార్స్ లో మెర్క్యూరీలో మార్స్ అలా చూసుకుంటూ వెళ్ళాం కదా. ఒక టైం ప్రెడిక్ట్ చేసాం. ఆ టైం ప్రెడిక్ట్ చేసిన టైం ని మనం మళ్ళీ బర్త్ చార్ట్ కి వెళ్ళి అవును, అదే అక్కడ కూడా మనం అనుకున్నట్టుగా ఉందా లేదా, మన ప్రోగ్రెషన్స్ లాజిక్, మన దశాభుక్తులు మనం చూసుకోవచ్చు కదా. మనం ముందు వెనక ఇల్లు ఉంటదా ఉండదా. ఇప్పుడు కొన్ని హారరీలు ఉంటాయి, అంటే మీరు ప్రాక్టీస్ చేయాలని నేను చెప్తలేను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ గురువే ఇప్పుడు రవి బాగానే ఉన్నాడు, రవి ఈజ్ నాట్ గోయింగ్ టు రెట్రో, రవి ఈజ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్, లైక్ స్టార్ లార్డ్ ఈజ్ నాట్ రెట్రోగ్రేట్ కదా మామూలుగా జనరల్గా. కానీ ఇదే 7th కస్పల్ సబ్లార్డ్ యొక్క స్టార్ లార్డ్ రవి అయ్యాడు అనుకోండి, మీరు చూడండి, మీరు చెప్పే హారరీ జరగదు. ఇంకోసారి చెప్పండి సార్. ఏం లేదండి, మన ఆర్బీఐ రూల్ ప్రకారం రవి ఈజ్ గాట్ డిస్టర్బ్డ్ కదా. అవును, దీని స్టార్ లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మార్స్ వచ్చాడు, మార్స్ 7th కస్పల్ సబ్లార్డ్ అయ్యాడు అనుకోండి హారరీలో, 7th కస్పల్ సబ్లార్డ్ అయ్యాడు అనుకోండి, చూడండి మీకు జరగదు ప్రిడిక్షన్. మీకు అంతా సరిపోతుంది, దశ భుక్తులు సిగ్నిఫికెన్స్ అన్ని ఉంటాయి, కానీ పెళ్లి జరగదు. ఆర్బీఐ రూల్ అప్లై చేశారనుకోండి, మ్యాడ్ అయిపోతుంది. ఎస్, రెట్రో రూల్ అప్లై చేయొచ్చు అనమాట, అర్థమైందా? మన రెట్రో రూల్ అప్లై చేయొచ్చు. అండ్ మీరు ఇట్లాంటి డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కేతు ఇప్పుడు జరిగినవి ఉంటాయి హారరీలు, అప్పుడు చూడండి మీకు ఖచ్చితంగా 11th కనెక్ట్ అయి ఉంటది. ఇట్లా 11 కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు అవుతుంది అనమాట. 11 కానీ మన ఎగ్జామ్షన్ రూల్స్ పనిచేస్తాయి. నేను చాలా హారరీస్, కృష్ణమూర్తి గారి కేపీ అదృష్ట అది ఉంది కదా, అట్లాంటి చార్ట్స్ కానీ, తర్వాత ఓల్డ్ మ్యాగజైన్స్ కానీ వాళ్ళు వేసుకున్న హారరీలు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాడు ఇప్పుడు మనకే సబ్లాడ్ ఒకటి తేడా వచ్చినట్టు వాళ్ళు వేసుకొని చూస్తూ ఉంటే మన అన్ని సబ్లాడ్లు మారిపోతూ ఉంటాయి, తలనొప్పి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఈ సబ్లాడ్ కాకుండా ఇదే హారరీ వేసుకొని స్టార్లాడ్తో ప్రిడిక్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత కొంతమంది సబ్లాడ్తో ప్రిడిక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటూ ఉంటాడు అనమాట. కానీ వీ హ్యావ్ టు ఫాలో సబ్లాడ్, రూల్ ఈజ్ రూల్. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు ఏది వర్క్ అవ్వాలన్నా కొంచెం అన్నా ఉండాలి. జాగ్రత్తగా నేను కొంచెం మన మాడిఫైడ్ రూల్స్ని కొంచెం అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకొక బోనస్ పాయింట్ ఏంటంటే దీనిలోనే మనం ప్రోగ్రెషన్ అప్లై చేయొచ్చు. అది ఒక ప్రయోగం లాగా మనం ట్రై చేసింది, వర్క్ అయింది అనమాట. హారరీ మీద ప్రోగ్రెషన్ అర్థమైందా? ఇప్పుడు సన్ నెక్స్ట్ 5 years లో 10,000 అపోజిషన్ వస్తాడు కదా, అప్పుడు అంటే లైక్ ఇట్లాంటి కంపెనీ స్టాక్స్ ఇట్లాంటివి మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్ ప్రిడిక్షన్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మైండ్ లో మనమే మూవ్ చేసుకొని ఎస్, మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట గ్రోత్. సరే, ఓకే. సో టైం అయితే అయిపోయింది, మరి టాటా బై బై అందరికి, గుడ్ నైట్. చెప్పినా చెప్పకపోయినా గుడ్ నైట్, ఎందుకంటే మౌనం అంగీకారం, పూర్తి అంగీకారం. మన క్లాస్ అంగీకారం 100%. బాయ్.